దాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. నీ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. నీ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 9:24 చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో, మన ధ్యానములో ఆశీర్వదించి ఫలింపజేయునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. రండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రం. దయచేసి దిగివచ్చి ఈ 2025వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరపు తొలి ఆదివారమున మాకు కావలసిన, మాకు అవసరమైన వర్తమానమును మీరే పంపించి మీ దాసుని మరుగు చేసి, మీ పరిశుద్ధాత్మ మేఘపు చాటున, మీ సిలువ చాటున మీ దీన సేవకుని, ఈ నీ వాక్య సేవకుని మరుగు చేసి మీరే మా అందరితోనూ మా ఎదుట ప్రత్యక్షుడవై నిలిచి మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని, అందరి మనోనేత్రాలు వెలిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులమైన మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన వాస్తవం, మనమందరము ఒక పరుగు పందెములో ఉన్నాము. ఏ క్షణమైతే నీవు సువార్తను నమ్మి బాప్తిస్మము పొందావో, నీ ఒక పరుగు పందెములో ప్రవేశపెట్టబడ్డావు అని నీవు జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ముందుంచబడిన పరుగు పందెములో అని లేఖనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతుంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో, మన ఎదుట ఉంచబడిందట. ఉంచబడిందట? ఒక పందెపు రంగము ఉంచబడింది. ఆ పందెములో ఓపికతో పరిగెత్తుదము. మరచిపోకండి, ఈ పందెము అనేది ఎప్పుడైతే వచ్చిందో, పందెములో పాల్గొంటున్న వాళ్లకు ఉండి తీరవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. పందెములో పాల్గొంటున్న వాళ్లకు ఉండి తీరవలసిన కొన్ని సంగతులు ఏమిటంటే, శారీరక బలం ఉండాలి, స్టామినా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, పోటీ మనస్తత్వం ఉండాలి. పోటీ మనస్తత్వం ఉండాలి. సహోదర ప్రేమ ఉన్నది కదా అని మనం పరిగెడుతూ మనము పరిగెడుతున్నాం, మన ప్రక్కనున్న వాళ్ళు పరిగెడుతున్నారు, ఇటున్నోళ్ళు పరిగెడుతున్నారు. పరిగెట్టి అందాక వెళ్ళిన తర్వాత, పర్లేదులే సిస్టర్ గారు, నేను కొంచెం స్లో డౌన్ అవుతాను, మీరు వెళ్ళండిలే, మీరు బహుమానం పొందండి అని ప్రోత్సహించడం అనేది పందెము అనే స్ఫూర్తికి విరుద్ధం. అది తర్కానికే విరుద్ధం. ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ఎ రేస్, రన్నింగ్ రేస్, దానికి విరుద్ధం. ఎక్కడైనా ప్రేమించండి, అన్ని విషయాల్లో ప్రోత్సహించాలి, కానీ ఆధ్యాత్మిక విషయాలలో వాళ్ళందరినీ ప్రోత్సహించడంతో పాటు నీకు ఒక ఇండివిజువల్ కాన్సెప్ట్, పర్స్పెక్టివ్ ఒకటి ఉండాలి. వ్యక్తిగత స్థాయిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉండాలి. వీళ్ళందరూ నాకు ఇష్టమే, అందరినీ ప్రేమిస్తున్నాను, అందరినీ నేను గౌరవిస్తున్నా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, కానీ వీళ్ళందరికంటే నేను ముందు ఆ గీత దాటాలని కోరుకుంటున్నాను అనే మనసు ఉండాలి. అలా ఉండాలంటారా లేదా? లేకపోతే నువ్వు పందెంలో ఉండడమే వేస్ట్. ఎవరు గెలిస్తే ఉందిలేండి, అందరూ మనవాళ్ళే కదా, పర్లేదు, మనం కాదు బ్రదర్, దేవునికి మహిమ రావాలి అని మాట్లాడడము అదొక తిక్క వేదాంతం. దేవునికి మహిమ రావాలి అనేది నిజమే, అందరి క్షేమాన్ని మనం కోరాలనేది నిజమే, ప్రతివారి అవసరతలు పట్టించుకోవాలి, వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయాలి, ఒకరి భారం ఒకరు భరించాలనేది నిజమే. కానీ మనము పందెములో బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి అంటే, మిగతా వాళ్ళకంటే నేను కాస్త ఎక్కువ కనబడాలి అనే పోటీ మనస్తత్వం ఉండాలి. అటువలి మీరు 24వ వచనం చూడండి, బహుమానము పొందునట్లుగా. బహుమానం ఎవరికి ఇస్తారు చెప్పండి? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ అందరికీ బహుమానం ఇస్తారా? ఒక్కడెవడికో ఇస్తారు. 100 మంది పరిగెత్తని, 1000 మంది పరిగెత్తని, ఒక్కడే బహుమానము పొందునని మీరు ఎరుగరా? ఆ ఒక్కడిని నేను కావాలి, ఆ ఒక్కదాన్ని నేను కావాలి అనుకోవాలి. స్త్రీలు, పురుషులు ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక పరుగు పందెములో నేను ముందుండాలి అనే పోటీ మనస్తత్వం పోగొట్టుకోవడం నీ పతనానికి ప్రారంభం. నువ్వు పడిపోవడానికి, చెడిపోవడానికి, బలహీనపడడానికి అది ప్రారంభం. నేనందరికంటే ముందుండాలి,
అందరికంటే ఎక్కువ నేను ప్రార్థన చెయ్యాలి. అందరికంటే ఎక్కువగా నేను దేవునితో సన్నిహితంగా నడవాలి. అందరికంటే స్పష్టంగా నేను దేవుని చిత్తమును గ్రహించాలి. ఎక్కువ మందికి నేను సువార్త ప్రకటించాలి. మా సాటి విశ్వాసులు రోజు 5గురికి కరపత్రాలు ఇస్తున్నారా? అయితే నేను 10 మందికి ఇవ్వాలి. వాళ్ళు 10 మందికి ఇస్తే నేను 20 మందికి ఇవ్వాలి. నా సాటి విశ్వాసులు రోజు 5 అధ్యాయాలు బైబిల్ చదువుతుంటే నేను 10 అధ్యాయాలు చదవాలి. ఈ పోటీ మనస్తత్వం ఉండాలి. అలాగా బహుమానం పొందడానికే పౌలు పరిగెత్తాడు. పౌలు యొక్క జీవితము చాలా విశేషమైనది. చాలా ప్రత్యేకమైన లక్షణాలతో పౌలు జీవించాడు. ప్రియులారా, మనం ఒకటి గమనించాలి. ఈ పరుగు మనం ముగించేటప్పటికీ మనకు దేవుడు ఏమిస్తాడట అంటే కిరీటం ఇస్తాడట. ఏమి కిరీటం అంటే 25లో అక్షయ కిరీటం. మరియు 10 పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటం పొందడానికి వారు మితముగా ఉంటున్నారు. మనమైతే అక్షయమగు కిరీటము పొందడానికి మితముగా ఉన్నాము. మితముగా ఉండుట అనేది భౌతిక విషయాలలో సెల్ఫ్ కంట్రోల్. ప్రియ దేవుని బిడ్డలారా, మితముగా ఉండడం అంటే నేనేం చెప్పాను? భౌతిక విషయాలలో ఆత్మ నిగ్రహం, భౌతిక విషయాలలో స్వయం నిగ్రహం. చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నా నేను. అన్ని విషయాల్లో మితముగా ఉండాలంటే అందుకే కదా అయ్యగారు నేను పరిమితంగా ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువ చేయను నేను, జస్ట్ 2 మినిట్సే. మరి బైబిల్ కూడా ఎంత చదువుతాను అనుకున్నారు? చాలా మితంగా, క్యాలెండర్లో వచ్చిన తప్ప బైబిల్ అంతా చదవడం అనేది నాకు నచ్చదు. మరీ అతి మంచిది కాదండి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. యూ షుడ్ బి హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్. బైబిల్ కొంచెం చదవాలి, ప్రార్థన కొంచెం చేయాలి. అందుకే మితంగా అని అంటారు ఏమోనని దేవుడు ముందే నా నోట్లో ఆ మాట పెట్టుడు. సరిగ్గా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. మితముగా ఉండుట అనగా భౌతిక విషయములలో మితంగా ఉండాలి. భౌతిక విషయాలంటే భోజనం, ఏమండి, నిద్ర అవసరం కనుక మనం నిద్రపోవాలి పరిమితంగా. జవహర్లాల్ నెహ్రూ గారు రక్షణ పొందలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు. ఆయన కాశ్మీరీ పండిట్టు, ఆయన ఫెయిత్ వేరు. కానీ రోజుకు 4 గంటలు నిద్రపోయేవాడు, 20 గంటలు పనిచేసేవాడు. 4 గంటలు నిద్ర, 20 గంటలు పనిచేసేవాడు ఆయన. మరి అలా కాకుండా మనము 20 గంటలు నిద్రపోయి 4 గంటలు పనిచేస్తే ఎలాగ చెప్పండి? నిద్రపోండి, మంచిదే. గిచ్చమైన తోటలో యేసయ్య అన్నాడు, మీ కన్నులు భారంగా ఉన్నవి, ఒక గడియైనా నాతో పాటు మేలుకొని ఉండలేరా అన్నాడు. వాళ్ళు ఇంకా ఇట్లా దూకుతూ ఉన్నారు పాపం. సర్లే, ఇక మీరు వెళ్ళి నిద్రపోయి అలసట తీర్చుకొనుడి అన్నారు. యేసయ్య దయగల దేవుడు. మీ శక్తికి మించి మీరేదో పని చేయాలని ఆయన కోరాడు. మీ శక్తి కొద్దే చక్కగా నిద్రపోండి, కానీ 24 గంటలు కాదు. దానికి ఒక పరిమితి ఉండాలి. నిద్రపోతే ఒక లిమిట్ ప్రకారం, భోజనం చేసిన ఒక లిమిట్ ప్రకారం. కొంతమంది
నేను గమనిస్తూ ఉంటాను. నాతో వచ్చిన తంటానే ఇది. అన్నీ గమనించటం నాకు ఉన్నటువంటి మరి జబ్బో, కృపావరమో, కృపలేని వరమో తెలియదు. ఏమండి, అన్నట్టు చూస్తూ ఏమి ఎరగనట్టు ఉంటాను, కానీ నాకు తల చుట్టూ కళ్ళే. ఏమన్నాను, ఎప్పుడో టైం వచ్చినప్పుడు అంటాను. అని ఇప్పుడు నా వెనకేమవుతుందో కూడా తెలుస్తుంది నాకు. ఎప్పుడో అంటాను ఆ మాట. అన్నం వడ్డించుకుంటారు, మంచిదే, అందరూ కడుపు నిండా తినాలనే కదా వంట చేస్తాము. ఇతర స్థలాల్లో కూడా ఇతర వాడు తినగలిగే దానికంటే ఎక్కువ ఇంత వడ్డించుకుంటాడు. ఇంత వడ్డించుకున్న తర్వాత అంత తినలేడు. తినలేడు. ఎంత తింటాడు మనిషి? ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, దీంట్లో ఒక బిందె నీళ్లు పోయగలరా మీరు? ఒక పరిమితి లేదా? దీంట్లో గ్లాస్ నీళ్ళే పడతాయి. అంతంత అన్నము, అంతంత ముక్కలు గిక్కలు అన్నీ వేసుకొని తింటాం చేతకాక పడేస్తాడు. ఆ పడేసిన దాంతో ఇంకొకడు బ్రతికిపోతాడుగా. కొంచెం కొంచెం పెట్టుకోండి, ముందు కొంచెం పెట్టుకొని తిన్నాక మరి కొంచెం పెట్టుకోండి. ఒక పెద్ద రహస్యం చెబుతున్నా. అంత పెట్టుకొని తిని మళ్ళీ అంత పెట్టుకొని తిని మళ్ళీ అంత పెట్టుకొని తింటే వాడు ఎక్కువ తింటాడు. మీరు చూడండి, అంత తినగలనని మీరు అనుకోరు. ఎట్ ఎ టైం ప్లేట్లో కొంచెం పెట్టుకొని తింటే మామూలు కంటే మీరు డబుల్ తినగలుగుతారు. ఇది నాకు కోహీరు జార్జ్ అంకుల్ గారు నేర్పించారు. ఓసారి వాళ్ళ ఇంట్లోనే, ఆయన ఇంకా ఉన్నారు, దాదాపు 100 ఏళ్ళు దగ్గర 95 ఏళ్ళు దాటాడు అనుకుంటాను. పెద్ద ఆయన, మాకు తండ్రితో సమానుడు. మేము అప్పుడు 25 ఏళ్ళు ఉంటే ఆయన అప్పటికి 60 ఏళ్ళు ఉన్నారు. మాతో పాటు సైకిల్ దొక్కేవాడు. ఇంత అన్నం నేను తినలేను అంకుల్ అన్నాను. నేను తినిపిస్తాగా, నీతో కూర్చో అన్నాడు. అదేంటి అంకుల్, ఎలా తినిపిస్తారు? నా వల్ల కాదంటే, కూర్చో బాబు నేను తినిపిస్తాను కదా అని ఆ హస్తం గరిటె తీసి కొంచెం పెట్టాడు నా ప్లేట్లో. అదేంటి అంకుల్ కొంచెం పెట్టారు, అంతా తినిపిస్తానన్నారంటే, అది తిను, నేను చెప్పినట్టు చెయ్యి అంటే తినేసారు 2 ముద్దలు. అప్పుడు ఇంకా హస్తం పెట్టి మళ్ళీ కొంచెం పెట్టాడు. ఇలా చేసి 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 మొత్తం ఆ డేక్ష ఖాళీ అయిపోయింది. అంకుల్ నేను ఇంత తినగలనని నాకు తెలియదు అంటే, మరి అదే బాబు, అనుభవం మీద పెద్దవాళ్ళు చెప్తున్నాను, కొంచెం కొంచెం పెట్టుకుంటే ఎక్కువ తింటావు. దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వేస్ట్ కాదు. ఎప్పుడైతే ఇక నాకు సరిపోయింది అనుకుంటామో మనం మానేసేయచ్చు. ఇంకా చాలు, కడుపు నిండిపోయింది అన్నప్పుడు మానేసేయచ్చు. అన్నము వ్యర్థంగా పారేయడం మహాపాపం. ఏముందిలే పిడికెడు అన్నం పారేస్తే ఏముంది అనుకుంటాం. భూమి మీద కొన్ని కోట్ల మంది ఆ ఒక్క ముద్ద అన్నం లేకనే చచ్చిపోతున్నారు. ఆ ఒక్క ముద్దే ఉంటే వాడు బతికిపోతాడు. అన్నం పారేయడం కానీ, అన్నం కాళ్ళతో తొక్కడం కానీ చాలా తప్పు. ఇది నాకు నా చిన్నతనంలో పెద్దలు నేర్పినటువంటి పాఠం. నేను ఎప్పుడు ఫుడ్ పారేయను. అందుకే నాకు అన్నం నాకు ఇంత పెట్టేసి ప్లేట్ తెస్తే కోప్పడతాను నేను. ఏంటి ఇంత పెట్టి తెచ్చావు, నీ ఉద్దేశం ఏంటి అంటే, తప్పకుండా నేను ఇంత తింటానని నీ అంచనానా? ఇంత తిను అని నీ డిమాండా? హూ ఆర్ యూ టు డిసైడ్ హౌ మచ్ ఐ ఈట్? సిద్ధపరిచినవన్నీ నా దగ్గర పెట్టడమే నీ పని. ఎంత కావాలో వేసుకొని తినేది నా పని. పెట్టు, అది మేనర్స్, అది మర్యాద. నేను అన్నం తింటే ప్లేట్ మళ్ళీ కడగడానికి అవసరం ఉండకుండా ఉంటుంది, అంత నీట్గా తింటాను నేను. ఇది మా అమ్మ నేర్పించింది నాకు. పిల్లలు, మీరు ఆడవాళ్ళందరూ మీ పిల్లలకి నేర్పియండి. ఎంత తింటారో అంతే పెట్టుకోండి. ఇంగ్లీష్
సేయింగ్ ఒకటి మా నాన్నగారు నేర్పించారు. డోంట్ బైట్ ఆఫ్ మోర్ దెన్ వాట్ యూ కెన్ చ్యూ. ఒక కేక్ ముక్క, ఒక బ్రెడ్ ముక్క ఉందనుకో, నీకు నోటికి ఇస్తే డోంట్ బైట్ మోర్ దెన్ వాట్ యూ కెన్ చ్యూ. నీవు నోట్లో నమలగలిగిన దానికంటే పెద్ద ముక్కను కొరకొద్దు. కొంతమంది అత్యాశకు పోయి నోరంతా హిప్పొట్టమస్ లాగా తెరిచి అని చెప్పి కొరుకుతాడు. కొరికిన తర్వాత నోటి నిండా అదే ఉంటుంది, ఇక నమలే అంటుంటాడు. నువ్వు నమలాలంటే లోపల కొంచెం ఖాళీ స్పేస్ కూడా ఉండాలి. ఏమండి, ఇచ్చట రుబ్బింగ్ వేయబడును అన్నట్టు ఇచ్చట నమిలింగ్ నేర్పించబడును. ఇక్కడ కొన్ని గ్రైండింగ్ స్టోన్స్, ఇక్కడ కొన్ని గ్రైండింగ్ టీత్ ఉన్నాయి. నమిలేటప్పుడు ఈ వరుసలో నమిలి గ్రైండింగ్ అయింది, ఇటు రావాలి, ఇటు రావాలి అంటే లోపల కొంచెం ప్లేస్ ఉండాలి. లోపల ఏం ప్లేస్ లేకుండా నోటి నిండా కుక్కేసామనుకో బొబ్బ అంటుంటాడు తప్ప వాడికి నమలడం రాదు. ఎందుకు అంత పెట్టేస్తారు అర్థం కాదు. ఇవన్నీ చేసాం బాబు, నీకు ఎంత ఇష్టం వేసుకొని తిను అని పెట్టి ఎందుకు వదిలేయరు? లేదండి మాకు ఆశీర్వాదం. ఏంది నీ బొంద, నీ ఆశీర్వాదం అంటే నేను అవసరమైన దానికంటే ఎక్కువ తిని నాకు విరోచనాలు అయితే నీకు ఆశీర్వాదమా? అట్టేం రాదు ఆశీర్వాదం. అందుబాటులో పెట్టు, అంతటితో నీకు ఆశీర్వాదం వస్తుంది. నా పొట్ట ఈ గ్లాస్ అంత ఉంటే గ్లాస్ అంత తింటా, ఈ కప్ అంత ఉంటే కప్ అంతే తింటా, ఒక బిందె ఎంత ఉంటే బిందె ఎంత తింటా. కానీ ఎక్కువ తినండి, ఎంతన్నా తినండి, కానీ వేస్ట్ చేయకూడదు. అన్నము వేస్ట్ చేయకూడదు, భోజన పదార్థాలు వేస్ట్ చేయకూడదు. నేను ఎప్పుడన్నా, నాకు బిర్యానీ ఇష్టం కాబట్టి ఈ మొగలై బిర్యానీ చాలా బాగుంటుంది, హైదరాబాదీ బిర్యానీ ఫేమస్. వెళ్ళి నేను తిన్న తర్వాత మరి అంత తినలేను, చాలా ఇంత పెద్ద ప్లేట్ నుండి ఇస్తాడు. ముక్కలు అన్నీ తినను నేను, ఒకటో రెండో వదులుతా. అన్నము కూడా తింటాను, కొన్ని ముక్కలు తింటాను. తర్వాత వదిలేసి వెళ్ళిపోతే రెండు ప్రమాదాలు. వాడు దాన్ని పారేస్తేనేమో పాపం నాకు చుట్టుకుంటుంది, లేకపోతే వాడు దాన్ని లోపలికి వెళ్ళి కిచెన్లో మెయిన్ డేక్షాలో కలిపేసి ఇంకోటికి వడ్డిస్తే ఆ పాపం కూడా నాకే తగులుతుంది. అది కూడా సాధ్యమే. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకటన్నా ముక్క కనీసం వదులుతా. నేను తిన్నంత తిని ఇది ప్యాక్ చేయమంటాను. ప్యాక్ చేయమన్న తర్వాత అది తీసుకొని ఇంటికి రాను, రోడ్ల మీద బిచ్చగాళ్ళని వెతుక్కొని తిరుగుతా. ఎవడైనా బిచ్చగాడు కనబడితే బిర్యానీ తింటావా అని అడుగుతా. తింటాను బాబు గారు అంటే, తిను బిర్యానీ, ఫ్రెష్దేలే, ఎంగిలేం కాదు అందిస్తాం. కొన్నిసార్లు ముసలమ్మలు వంగిపోయిన వాళ్ళు, బాబు అన్నం తిని 3 రోజులైంది అంటారు, తిని బిర్యానీ తిను. కొన్ని 100 సార్లు నేను అలా చేశాను. పారేయొద్దు. భౌతిక విషయాలలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, తగినంత నిద్ర. ఏదైనా సరే, సంసార ధర్మమైనా సరే, ఏదైనా సరే నీవు నీ సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. అతిగా ఏది మనం అన్నీ కంట్రోల్డ్గా ఉండాలి. అసలు కంట్రోలే లేకుండా ఉండాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంట్రోల్ లేదు, ఏం లేదు. ప్రార్థన మొదలు పెడితే ఇక నీ ఓపిక, గంట చేస్తావు, 4 గంటలు చేస్తావు, 5 గంటలు చేస్తావు, దానివల్ల ఏమీ ప్రమాదం లేదు. బైబిల్ 5 అధ్యాయాలు కాకపోతే రోజు 5 గ్రంథాలు చదువు, తప్పు కాదు. చదువు, ఎంత చదివినా
దానివల్ల నీకు లాభమే కానీ నష్టం లేదు. మనమందరము కిరీటము కొరకు పరిగెడుతున్నాం, ఇది మర్చిపోకండి అండి. మనము క్షయమగు కిరీటము కొరకు కాదు. వాళ్ళందరూ లోక సంబంధమైన పోటీదారులు క్షయమగు కిరీటం కొరకు మితంగా ఉన్నారు. మనమైతే అక్షయ కిరీటము కొరకు, మీకందరికీ అక్షయ కిరీటం ఇస్తాడు దేవుడు. కానీ పోటీ మనస్తత్వంతో మీరు ఆధ్యాత్మిక పరుగు పందెంలో మీరు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అక్షయ కిరీటము మనకు దక్కాలంటే మనకు ఇంకా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటి అని అంటే, మనము గురిని చూచి పరిగెత్తాలి. 26వ వచనం చూడండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె, గురిని చూచి మనం పరిగెత్తాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గురిని చూచి పరిగెత్తాలి అని ఎందుకు చెబుతున్నాడంటే, గురి మీద నుండి నీ దృష్టిని మళ్ళించడానికి సాతాను నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. నీ గురి నుండి నీ దృష్టిని పక్కకు మళ్ళించడానికి సాతాను వాని సేనలు నిత్యము కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఆ గురి మీద దృష్టి పెట్టండి. మన దృష్టిని గురి మీద నుండి పక్కకు మళ్ళించడానికి ఈనాడు సోషల్ మీడియా నిండా రకరకాల గలిబిలి గందరగోళం అంతా జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సోషల్ మీడియా మీరు చూడండి, తప్పేం కాదు, కానీ ప్రయోజనకరమైన వాటిని చూడండి. ఎవరైతే మతోన్మాదులు అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో, విమర్శనాత్మకమైనవి, దూషణకరమైనవి, వాటిని అస్సలు మీరు చూడనే వద్దు. వేస్ట్. మీరు ఏదైనా ఒక వీడియో చూడాలంటే కింద మీరు ఇది క్రిస్టియన్దా కాదని ముందు చూడండి. వాడు ఏదన్నా మాది ఫలానా అని మతోన్మాదుల వాసన అక్కడ ఏమన్నా ఉందనుకోండి, దాన్ని మీరు స్కిప్ ఆఫ్ చేయండి. యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్ టైం. గురి మీద దృష్టి పెట్టండి. మనం పరిశుద్ధులం కావాలి, సంపూర్ణులం కావాలి, యేసు పోలికగా చెక్కబడాలి, మన రక్షణ కాపాడుకోవాలి, ఇంకా కొంతమంది రక్షణలోకి దేవాలి. ఈ మూర్ఖులు తిట్టే తిట్లన్నీ వింటే ఏమైనా లాభమా చెప్పండి? అసలు యథార్థత లేనోళ్ళు వాళ్ళ మాటలు వినే కంటే ఊరకుక్కని పిలిచి దాన్ని గిల్లి అది కై అని అంటుంటే అది వింటే ఇంకా బాగుంటుంది. అంత అర్థం పర్థం లేని వాగుతారు వాళ్ళు. ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఒకడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆమె ఎక్స్ క్రిస్టియన్ అంట. ఒకప్పుడు క్రైస్తవురాలుగా ఉండి ఇప్పుడు ఆమె వదిలేసిందట. ఇప్పుడు ఆమె సనాతనం అని అనుకునేటటువంటి వినూతన ధర్మంలోకి వచ్చిందట. వీడు అడుగుతాడు, మీరు బైబిల్ చదివారంట? చదివానండి. మరి ఎందుకు బయటకు వచ్చాయంటే, నాకు కొన్ని విషయాలు నచ్చలేదండి. ఏంటి నచ్చలేదు అంటే, లోతు తన కుమార్తెలతోనే పడుకొని ఆయన పాపం చేశాడండి. లోతు కుమార్తెలు తండ్రితోనే పిల్లల్ని కన్నారండి అని ఆ అమ్మాయి చెప్తుంది. మరి అప్పుడు మీకు ఏమనిపించింది అంటే, ఆమె చెప్తుంది, అది నాకంత బూతుగా కనపడిందండి. ఆమె అదట అందుకొరకు వెళ్ళిపోయిందట. సిగ్గు శరం లేదు. కనీసం ఆడదై పుట్టి నువ్వు ఏ ధర్మములోకి వెళ్ళావో ఆ ధర్మం యొక్క దేవాలయాల మీద
ఎన్నెన్ని భంగిమల్లో రతి చేయవచ్చో శిల్పాలు చెక్కి పెట్టారు. అది భూత్ అనిపించాలా నీకు? ఆడవాళ్ళ శరీరం అంతా అసహ్యంగా ప్రదర్శిస్తూ వేల కొద్ది శిల్పాలు చెక్కి గుడుల మీద పెట్టుకున్నారు. సిగ్గు అనిపించలా? క్రైస్తవ దేవాలయాలు, ప్రార్థనాలయాల మీద ఎప్పుడైనా అట్లాంటి బొమ్మలు ఉంటాయా? ఒకడెవడో తప్పు చేశాడని రాశాడు, దేవుడు చెయ్యమనలేదు. అది తప్పు జరిగిందని చరిత్ర రాస్తుంటే అంత భూత పుస్తకం అని అనిపించి మానేసిందట. వ్యభిచరించకూడదు అని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది మరి? తన పొరుగు వాని భార్యను ఆశించొద్దని ఎందుకు రాసింది? వ్యభిచారులందరూ అగ్నిగంధకముల గుండములో పాలుపొందుదురు అని ఎందుకు రాయబడి ఉంది? ఇది పరిశుద్ధ గ్రంథం, పాపాన్ని ఖండించే గ్రంథం, పాపానికి తీర్పున్నది అని హెచ్చరించే గ్రంథం. నా బైబిల్ గ్రంథం భూత పుస్తకమా? అసలు భూతంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని సిగ్గు లేకుండా కూర్చొని, పురుషులంటే ముందే సిగ్గు లేదనుకో, ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు అలాగే తయారై. అవన్నీ మీరు చూడడం అవసరమా? అవసరమానండి? ఎప్పుడైనా మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఓఫిర్ మినిస్ట్రీస్ అప్లోడ్ చేసినవి ఏమైనా ఉంటే చూడండి, లేకపోతే షాలేం రాజు గారిది చూడండి, హోసన్న వాళ్ళది ఏమన్నా ఉంటే చూడండి. ఇంకా చాలామంది మంచి మంచి దైవజనులు ఉన్నారు. క్రిస్టియన్ ఛానల్స్లోనే మీరు ఉండండి. ఈ పనికి మాలిన ఛానల్స్లోకి మీరు వెళ్ళొద్దు. అక్కడ మీరు తినగలిగే ఆహారం దొరకదు. ఆవు పేడ చాలా ఆరోగ్యానికి మంచిదని రాస్తాడు అక్కడ వాడు. సిగ్గు లేదు అసలు. మొన్నొకడు ఒకటి అప్లోడ్ చేశాడు. ఆవు పేడ చాలా ప్రయోజనకరమని పశ్చిమ దేశాల వాళ్ళు ఇండియా నుండి ఆవు పేడ కొనుక్కోవడానికి ఆర్డర్ పెట్టారంట. టన్నుల కొద్ది ఆవు పేడ. ఎంత దారుణం అండి అసలు. సిగ్గు కానీ, లజ్జ కానీ, ఒక యథార్థత కానీ, చిత్తశుద్ధి కానీ, సత్యాసక్తి కానీ లేదు. ఆవు పేడ వీడి దగ్గర ఎందుకు అంటాడండి? ఆ దేశంలో ఆవులు లేవా? ఇంకోటి అంటాడు ఆవు పేడతో కర్రలు చేసి, పిడకల్లాగా ఇట్లా కాకుండా రౌండ్గా కర్రల్లాగా చేస్తే శవాలు దహనం చేయడానికి ఇది చాలా మంచిది. కింద ఎవడో కామెంట్ పెట్టాడు, బర్రె పేడైతే ఏమన్నా ప్రాబ్లమా అని. నేను అన్నీ చూస్తుంటాను, నేను డిస్టర్బ్ కాను. ఎందుకంటే నాకు ఒక్క బ్రెయిన్ కాదు, 20 బ్రెయిన్లు ఉన్నాయి కాబట్టి అన్నీ చూస్తాను. ఒక్కోసారి నేను ఇటొకటి మొబైల్ ఇటో మొబైల్ పెట్టుకొని 2 ప్రోగ్రాంలు వింటుంటా. కృష్ణమ్మ అడుగుతా, ఏంటన్నా 2 పెట్టుకున్నావు, 2 వింటున్నావా, ఇది వింటున్నావా, ఇది వింటున్నా, 2 ఎక్కుతున్నాయి బిడ్డ, నాకు ఒక్క బ్రెయిన్ కాదు కదా అని చెప్తాను. కానీ అందరూ అట్లా కాదు, మీరు చేయకండి అలాగా. వేస్ట్. మీకున్నటువంటి ఆ కొద్దిపాటి సమయం ఈ చెత్త మీద వేస్ట్ చేయకండి. మీరు ఏది కాకపోతే నేను చెప్తున్నాను, ఆడియో బైబిల్స్ కూడా ఉంటాయి దివ్యంగా. ఇంకా మీకు బంగారం దొరికినట్టు, అమృతం దొరికినట్టు. మీరు ఏ పని మీద కాయగూరలు తరుగుతున్నా, అన్నం వండుతున్నా, బట్టలు ఉతికేస్తున్నా, అది నడుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మీ బుర్రకాయలకు ఎక్కుతూ ఉంటుంది. అట్లా చేయండి. ఇంటర్నెట్లో ఆ చెత్త చెదారం అంతా మనకి ఎందుకండి? అవి ఎందుకు పెడతారో తెలుసా? వాళ్ళకే తెలుసు. మా దగ్గరే బోల్డంత పెంట ఉందని వాళ్ళకి తెలుసు. ఇంకా ఇక్కడ చెప్పకూడదు, ఆడపిల్లలు ఉన్నారు కొన్ని అంత అసహ్యం, చెప్పడానికి కూడా జుగుప్సాకరంగా వల్గర్గా ఉంటాయి వాళ్ళ కథలు. మనం ఏదన్నా అంటే మా మతాన్ని దూషిస్తున్నాడు. మరి నువ్వు చేసింది ఏందిరా?
లోతు కుమార్తెలను ఒకటే పట్టుకొని మిగతా బైబిల్ అంతా చదవకుండా ఆ మొత్తం పూతని అంట దూషణ కదా. యేసు ప్రభు వ్యభిచారికి పుట్టాడని చెప్పడం దూషణ కదా. ఎవడికి పుట్టాడో తెలీదు. మరి మీ దేవుళ్ళు పుట్టుకలు అని అంట మా మతం మీద దాడి చేస్తున్నారు. వాడు ముందు అని మనల్ని అనిపించి మీరు దాడి చేస్తున్నారంటాడు. ఈ గలిబిలంతా ఎందుకు సృష్టిస్తున్నారంటే ముందు వాళ్ళు దూషిస్తారు, అర్థం లేని అన్యాయమైన విమర్శలు చేస్తారు, దానికి మనం సమాధానం ఇస్తే గొడవలు చేస్తారు. ఎందుకంటే మనం గురి నుండి దృష్టి మళ్ళించాలని. ఇది వాళ్ళ యొక్క వ్యూహము, స్ట్రాటజీ. కాబట్టి అందరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం దారిలో రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎన్నో ఊర కుక్కలు అరుస్తూ ఉంటాయి. దాని ప్రాబ్లం ఏంటో మనకు తెలీదు. అది ఎందుకు అరుస్తుంటే ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి ఎందుకు అరుస్తావు, నిన్నేమన్నా నేనేమనలేదుగా, నా దారిని నేను పోతున్నాను, ప్లీజు మరొకకు అని ఒక్కొక్క కుక్కను మనం సంజాయించుకొని వెళ్తే మనం గమ్యం చేరగలమా? వీడు అక్కడికి వెళ్ళి దాంతో ఏదో మాట్లాడుతుంటే ఇంకా దాని ఫ్రెండ్స్ అన్నీ వస్తాయి, అవన్నీ అరవడం మొదలు పెడతాయి. ఎన్ని కుక్కలకని సమాధానం చెప్తావు? నువ్వు గురి దగ్గరికి నడిచి వెళ్ళాలంటే అవి అరిసి నోరున పెట్టి ఊరుకుంటాయి. అలాగే దేవుడు మనకు అప్పగించిన గురి ఒకటి ఉన్నది. ఆ గురిని చేరాలంటే మనం గురి మీదనే దృష్టి పెట్టాలి తప్ప విమర్శల మీద దృష్టి పెట్టొద్దు. అవసరం లేదు. అవసరమైనప్పుడు కొన్నిసార్లు నేను సమాధానం చెప్తా. ఎందుకు చెప్తాను ఏంటి, వాళ్ళు ఈ విమర్శలు ఏవనెత్తారు అని నేను సమాధానం చెప్తా. ఎందుకంటే ఆ సమాధానములో సువార్త సందేశం దూసుకెళ్తుంది కాబట్టి. అర్థమైందా? పోయిన ఆదివారము అంతకుముందు నేను ఒక ప్రసంగం చేశాను. ఇశ్రాయేలు దేశములో సువార్త ప్రకటించమని దేవుడు చెబితే మత్తయి 10వ అధ్యాయంలో ఇండియాలో ఎందుకు చెప్తున్నారు మీరని అంటున్నారు. దేవునికి ఒక టైం టేబుల్ ఉంది. ఇశ్రాయేలీయులకు చెప్పాల్సిన కాలము, వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాని కాలం ఒకటి ఉంది. ఆ కాలములో మనం లోకమంతటా చెప్పుకుంటాం. అన్యజనులకు ప్రవేశ ద్వారం మూసే కాలం ఉంది, అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలుకు చెప్తాము. ఈ టైం టేబుల్ ప్రకారంగా మనం సువార్త చెబుతున్నాము అని చెబుతూ దేవుని యొక్క పర్ఫెక్ట్ టైమింగ్ అనే దాన్ని సమాజంలోకి పంపించాం. వాళ్ళు ఎవరైనా ఒకరు యథార్థంగా అన్వేషించే వాళ్ళు ఉంటే వాళ్ళకి సత్యం దొరుకుతుందని ఒక ఆశ. అది గురుపీఠం మీద నుండి నేను నాలాంటి వాళ్ళు అపాలజెటిక్గా సువార్త చెప్పడానికి దాన్ని వాడుకోవచ్చు. అంతే తప్ప మీరందరూ, నా బిడ్డలు అందరూ కూడా ఈ విమర్శల మీద దృష్టి పెట్టదు. అంటే అంటాడు, కుక్కలు అరుస్తుంటాయి, ఏనుగు పట్టించుకోదు. అలాగే మనం కూడా మనకు వినబడుతున్న వ్యతిరేక వాదములను ప్రక్కన పెట్టి మన గురి మీదనే మనము దృష్టి పెట్టాలి. మన గురి ఏమిటి అనగా, మనకున్న గురి ఏమిటి అనంటే 9:23 చూడండి. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై సమస్తమును చేయుచున్నాను. సువార్తలో వారితో పాలివాడనగుటకై అన్ని పనులు చేస్తున్నానన్నాడు. అంతకుముందు 22 చూస్తే, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అన్నాడు.
పౌలుకున్నటువంటి భారము, పౌలుకున్నటువంటి గురి ఏమిటి అంటే ఎలాగైనా కొంతమందిని రక్షణలోకి నడిపించాలి. ఈ రక్షణలోనికి నడిపించడం కూడా మనం ఎవరిని అనుకుంటే వాళ్ళని రక్షించలేము. ఒక కీలకమైన విషయం క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం. 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. దేవుని వాక్యాన్ని మహిమపరిచిరంటే ప్రసంగం చాలా బాగుంది సార్ అన్నారన్నమాట. అంతవరకే. అప్రిషియేటింగ్ ద మెసేజ్. అన్యజనులు ఆ మాట విని సంతోషించారు, దేవుని వాక్యాన్ని మహిమపరచారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ ఎవరెవరు విశ్వసించారట? చాలామంది విన్నారు సువార్త, చాలామంది మెచ్చుకున్నారు ప్రసంగాన్ని, కానీ కొందరే నమ్మారు. ఎవరు వాళ్ళు? దేవుడు ముందుగా నిర్ణయించినవాడు. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో అన్నాడు. దేవుడు నిర్ణయించినటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందెరిగెనో గలవారగునట్లు అది నిర్ణయించెను. ఈ నిర్ణయం ఎవరి గురించి జరిగిందో వాళ్ళు నమ్ముతారు సువార్త చెబితే. దేవుడు కొంతమందిని ఏం చేశాడట? నిర్ణయించాడు. ఈ నిర్ణయం ఎవరి పట్ల దేవుడు చేశాడో వాళ్లకు నువ్వు చెప్పే సువార్త అర్థమవుతుంది. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కువ మంది రారు. 100కో 1,00,00,000కో ఒకరు. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, రక్షణ పొందేవాళ్ళు చాలా కొద్దిమంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనము చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుడి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కానే కాదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది. ఆ నాశనానికి వెళ్ళే దారి ప్రవేశించే వాళ్ళు ఎంతమంది? అనేకులు అనేకులు అనేకులు. కానీ జీవమునకు, నిత్య జీవానికి, మోక్షపురానికి తీసుకెళ్ళే దారిలో ప్రవేశించే వాళ్ళు ఆ దారి ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితము, దాన్ని కనుగొనువారు కొందరే. ప్రభువా, రక్షణ పొందువాళ్ళు కొందరేనా అని అడిగారు శిష్యులు. ఎందుకంటే వాళ్లకు డౌట్ వచ్చేసింది. అందరూ వస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, రొట్టె ముక్కలు తింటున్నారు, అడ్రస్ లేకుండా పోతున్నారు. ప్రభువా, మరి రక్షణ ఎవరు పొందుతారు? కొద్దిమందేనా అని శిష్యులు అడిగారు. లూకా 13:23లో ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? గనక ఒక మాట గమనించాలి.
అసలు భూ ప్రపంచములో రక్షణ పొందేవాళ్ళు చాలా 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 తక్కువ. అయ్యో మా సంఘానికి ఎక్కువ మంది రాలేరని ఎప్పుడు మనం బాధపడొద్దు. మనం బాధపడదు. కొన్ని సంఘాలకు చాలామంది వస్తారు అని అంటే రాని, నాకు అభ్యంతరం లేదు. ఇంకా ఎక్కువ మంది రాని. ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వస్తారనే గ్యారంటీ లేదు. పరలోకానికి రావాలంటే ఆ సబ్జెక్టు వేరు. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, అనుదిన మారు మనస్సు కలిగి ఉండాలి. అక్కడ ఫెయిల్ అయిపోతారు చాలామంది. సువార్త విని నమ్మి మారు మనస్సు పొంది నీటి మూలముగా దేవుని కుటుంబంలో జన్మించిన తర్వాత కూడా అనుదిన మారు మనస్సు లేకుంటే టపామని రాలిపోతాడు. మళ్ళీ డైలీ కంటిన్యూవల్ రిపెంటెంట్ యాటిట్యూడ్, అనుదిన మారు మనస్సు. బాప్తిస్మం అనేది జీవితానికి ఒక్కసారి తీసుకుంటాం, కానీ మారు మనస్సు అనేది ఒక్కసారి కాదు, వేల సార్లు పొందుతాం మారు మనస్సు. ఇంకా ఎన్నో ఉన్నాయి మధ్యలో, చెక్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి, అక్కడ ఫెయిల్ అయిపోతారు. అంతముదనక సహించిన వాడే రక్షింపబడును. ఎన్నో చెక్ పాయింట్స్ పెట్టాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కడు రాలిపోతూ ఉంటాడు. ఇవన్నీ దాటుకొని కడబూరం రోగినప్పుడు ఎత్తబడాలి అంటే ఎవరో ఒకడు, కొద్ది మందిలో మనము కూడా ఉండాలనే ప్రయత్నంతో మనం పరిగెడతా ఉన్నాం. ప్రియులారా, సువార్త అయితే మనం ప్రకటించాలి. ఈ రెండు ఐరానికల్, సీమింగ్లీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ గమనించాలి. సీమింగ్లీ కాంట్రడిక్టరీ అంటే అర్థం ఏంటంటే ఒకదానిని ఒకటి వ్యతిరేకిస్తున్నట్లుగా పైకి కనబడే రెండు వ్యాఖ్యలు. ఒకదాన్నొకటి వ్యతిరేకిస్తున్నవి కాదు, అలా వ్యతిరేకించినట్టు కనబడతాయి. ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందవలెనని దేవుడు ఆశిస్తున్నాడు కదా. కానీ ఇక్కడ ఏమంటాడు? రక్షణ పొందువారు కొద్దిమంది. నిత్య జీవమునకు నిర్ణయించబడ్డ వాళ్ళే విశ్వసించారు. అందరూ రక్షణ పొందాలని నీవు ఆశిస్తే కొద్దిమందినే నిర్ణయించడం ఏంటి? ఇది వ్యతిరేకంగా కనిపించట్లేదా? నిజంగా అందరూ రక్షణ పొందాలని ఆశించే వాడివైతే అందరిని నిర్ణయించేయాలి. అందరూ రక్షణ పొందినట్లు నిర్ణయించేస్తే అందరూ రక్షణ పొందుతారు. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎవడు నశింపవలెనని దేవుడు ఇచ్చయించటం లేదు. ఇవన్నీ మాటలు చెప్పి కొందరి పేర్లే రాశానులే, అక్కడ నేను రాసిన పేర్లే వాళ్ళే రక్షణ పొందుతారంటాడు. ఇది చాలా పెద్ద దురవగాహమైన, అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయం. ఎందుకు ఇలాగంటే యాకోబు దేవుడు సబ్జెక్ట్ ఇది. యాకోబు దేవుడు గ్రంథంలో నేను రాసిన సబ్జెక్ట్. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను. నిర్ణయించకముందు ఏం చేశాడు దేవుడు? ఎరిగెను. ఏం ఎరిగాను? వాడి క్యారెక్టర్, వాడి మనస్తత్వం, వాడి ఆలోచన విధానం, భవిష్యత్తులోకి చూశాడు. దాన్ని ఇక్కడి నుంచి ఆ రోడ్డు పైకి చూసినట్టు దేవుడు ఈ రోజు నుంచి రేపటిలోకి చూస్తాడు. రేపటి నుండి వచ్చే శతాబ్దంలోకి చూస్తాడు. వచ్చే 1000 ఏళ్ళు, వచ్చే 1,00,000 ఏళ్ళు ముందుకు చూస్తాడు ఆయన.
స్థలములో ముందుకు చూడగలిగిన వాడు మానవుడు, కాలములో ముందుకు చూడగలిగిన వాడు దేవుడు. ఆయన ముందుకు చూస్తాడు, చూసి ఒక్కొక్క మనిషిని చూస్తున్నాడు. సువార్త వీరి దగ్గరికి వచ్చినప్పుడు న్యాయంగా ఆలోచిస్తాడా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడా, లేక అహంభావంతో తృణీకరిస్తాడా, మూర్ఖంగా మాట్లాడతాడా? ఎన్ని ఆధారాలు ఉన్నా సరే వాటిని తృణీకరించి మనస్సాక్షిని చంపుకొని నాకు వద్దు పొమ్మని అనేస్తాడా? వీడు ఎలాగ రియాక్ట్ అవుతాడో సువార్తకు, న్యాయముగా వాడు రియాక్ట్ అవుతాడా, స్పందిస్తాడా లేదా అని ఫ్యూచర్లోకి చూసి ఎవరెవరైతే న్యాయంగా, యథార్థముగా, వివేకము కలిగి దేవుని వెదికేవారు అని దేవునికి కనబడుతుందో వాళ్ళ పేర్లు ముందు రాశాడు. దేవుడు రాసినందుకు వాడు రక్షింపబడడం లేదు, రాసినందుకు రక్షింపబడడం లేదు. వాడు రక్షింపబడబోతున్నాడని ముందే దేవుడు ఎరిగినందుకు రాశాడు. దేవుడు భవిష్య జ్ఞాని గనుక. దీనికి ప్రమాణంగా నేను మా జేకబ్ తాత గారి విషయం ఒకటి నేను చెప్పాను. గుర్తున్నోళ్ళు చేయొద్దని చూద్దాం. మళ్ళీ చెప్తాను, ఒకరిద్దరు గుర్తున్నది, మళ్ళీ చెప్తాను. జేకబ్ తాత గారు స్కూల్ హెడ్ మాస్టర్. ఇంకా హెడ్ మాస్టర్ కాదు, ఆయన మహాజ్ఞాని. ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. ఆయన ఎంత జ్ఞానం! ఆయన రాసినటువంటి నాకలోకములను సృజించిన నాథుడు యేసును గొలవరే, ప్రభు యేసుని చరితము, ఇలాంటి పాటలు ఒకసారి చదివితే తెలుస్తుంది. ఆయన మామూలు బ్రెయిన్ కాదు, ఆయన అల్టిమేట్ ఒక మాస్టర్ పీస్ అన్నమాట. మాస్టర్ పీస్ అంటే అటువంటి వాడిని కంపెనీ ఇంకొకటి తయారు చేయదు, ఒకటే చేస్తుంది. అటువంటి వాడు జేకబ్ గారు. చాలామంది పెద్దలు నాకు చెప్పారు, మనం ఇంకొక షేక్స్పియర్ను, ఇంకొక కాళిదాస్ మహాకవిని మనం పుట్టించలేం కదా, అట్లాగే ఇంకా అనదర్ కేవి జేకబ్ను మనం ఎప్పటికీ చూడలేమని చెప్పారనమాట. సో ఆయన స్కూల్ హెడ్ మాస్టరు, ఆయన కింద చాలామంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఒక క్లాస్లో ఒక మొద్దు బుర్ర ఉన్నాడు, ఒక డల్ హెడ్. ఆయన పచారులు చేస్తుంటాడు, అన్ని క్లాసెస్ తిరుగుతుంటాడు, అందరి పిల్లల్ని డేగ కళ్ళతో అలా చూస్తుంటాడు. పాఠం చెప్తుంటే, నేను వచ్చినప్పుడు ఎవరు డిస్టర్బ్ కావద్దు, టీచర్స్ కంటిన్యూ యువర్ లెసన్. నేను ఇన్స్పెక్షన్ కొరకు వస్తున్నానంటే వాళ్ళు ఎలా వింటున్నారో చూస్తాను, నువ్వు ఎలా చెప్తున్నావు కూడా చూస్తాను. పాఠం ఆపితే ఎలాగా, కంటిన్యూ యువర్ లెసన్ అని ముందు ఇన్స్ట్రక్షన్స్. ఆయన మొత్తం తిరిగి చూస్తాడు అనమాట. ఈ టీచర్ చెప్పేది వాళ్ళు వినేది, ఐ కాంటాక్ట్ ఉందా లేదా కూడా చూస్తాడు. అంత చాలా మేధావి కదా, అంత చూస్తాడు, అలాగా గుర్తుపెట్టుకుంటాడు. అయితే ఒక క్లాస్లో ఒకడు చాలా డల్ హెడ్, వాడి కళ్ళు చూస్తే తెలిసిపోయింది. వాడు అన్ని తరగతులలో ఎప్పుడు వాడికి ఫెయిల్ మార్కులే. ఆఖరికి వాడికి స్కూల్ ఫైనల్ టైం వచ్చింది. అప్పుడు తాతగారు అన్నారట, అంటే మరీ పరీక్షల టైం రాలేదు, ఇంకా పరీక్షలు 6 నెలలు టైం ఉంది ముందే, వాడు మాత్రం పాస్ కావడం కష్టం బాబు, నేనైతే వాడి మీద ఏమి హోప్ పెట్టుకోలేదు, వాడు ఫెయిల్ అయిపోతాడని అనుకుంటున్నానని టీచర్స్ మీటింగ్లో తాతయ్య గారు అన్నారు. అని అంటే ఆ క్లాస్ టీచర్కు కొంచెం ఉక్రోషం పొడుచుకొచ్చింది. జేకబ్ గారు, మీరు అలాగంటే న్యాయం కాదు, ఇలాగ అనేస్తారు మీరు, మేము ఉన్నాం కదా టీచర్లు, నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాడికి స్పెషల్ ట్యూషన్ చెప్తాను, వాడు ఎందుకు పాస్ కాడో నేను చూస్తాను అన్నాడట. కాడయ్యా, నాకు తెలుసు, వాడి ముఖం చూసి చెప్పేస్తాను నేను వాడు ఐక్యూ లెవెల్ ఎంతో.
అని అంటే, లేదు లేదు, ఐ విల్ ప్రూవ్ యువర్ రాంగ్. జాకబ్ గారు, మీ అసెస్మెంట్ రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను అని అన్నెసెసరీగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. సరే జాకబ్ గారు అన్నారు, సరే సరే మంచిదే లేండి, మీరు పాస్ చేయించగలిగితే మంచిదే కదా, కానీ చేసేదేదో న్యాయంగా చెయ్యండి. నేను నాతో వాదం వచ్చిందని ఎక్కువ మార్కులు వేసేస్తే మళ్ళీ నేను చూస్తాను వాడు ఏం రాశాడో, నువ్వు ఎందుకు వేసావు. జాగ్రత్త, న్యాయంగా వాడికి బుర్రకి మంచిగా చదువు ఎక్కించి పాస్ చేయించండి. వాడు నాకు కూడా స్టూడెంటే కదా, ఐ విల్ అప్రిషియేట్ యూ అని చెప్పి అన్నాడు. తర్వాత తాతయ్య ఈ సంగతే మర్చిపోయాడు. ఆయనకు ఈ స్కూల్ పనితో పాటు సంఘ కాపరి, సువార్థికుడు, మహాసభల ప్రసంగికుడు ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఈ ఇష్యూ మర్చిపోయాడు. మర్చిపోయి సేవలో నిమగ్నం అయ్యాడు. ఈ రెండు చేస్తున్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ మర్చిపోయాడు. 6 నెలలు ఆ క్లాస్ టీచర్ గారు ఆ స్టూడెంట్ను రుద్ది రుద్ది రుద్ది, రే నా పరువుతో ముడిపడ్డ సంగతిరా, నువ్వు బాగా నేర్చుకోవాలి, అన్ని చదువు, హోంవర్క్ చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ జాకబు గారినే ఓడించిన ఘనత నాకు కావాలని ఆయన కష్టపడ్డాడు. వాడు అలాగే అలాగే మాస్టారు అని అన్నీ విన్నట్టే ఉంటాడు, కానీ మళ్ళీ బ్లాంక్ హెడ్. సరే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. మంచిగా వాడు కోడిగుడ్డు లాంటి ఒక గుండు సున్నా తెచ్చుకున్నాడు. వాడు ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే ఈ టీచర్స్ రూమ్లో, టీచర్స్ మీటింగ్లో ఈ వాదము జరిగినప్పుడు అక్కడ ప్యూన్ ఉన్నాడు కదా, వీళ్ళకు టీ కాఫీ సప్లై చేసేవాడు. వాడు విన్నాడు ఈ వాదనంతా కూడా, ఆ చపరాసి. వాడు పోయి ఆ అబ్బాయికి చెప్పాడు, ఒరే నువ్వు ఫెయిల్ అవుతావని హెడ్ మాస్టర్ గారు ముందే చెప్పారా, నీ గురించి వాదన జరిగిందని. ఓ సోస్ అలా చెప్పు మరి, హెడ్ మాస్టర్ గారు ముందే నేను ఫెయిల్ అవుతానని చెప్పిన తర్వాత నేను ఎలా పాస్ అవుతాను అంటున్నాడు వాడు. వాడు ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. ఎందుకు ఫెయిల్ అయ్యింది తెలుసా, చాలా కష్టపడ్డాను నేను, కానీ జాకబ్ గారు డిసైడ్ చేశాడు కనుక నేను ఫెయిల్ అయ్యాను. కానీ వాస్తవానికి వాడు ఫెయిల్ కావాలని జాకబ్ గారు ఏమన్నా ప్రయత్నం చేశాడా? అసలు ఆ ఇష్యూ మరిచిపోయాడు. వాడు ఫెయిల్ కావడానికి కేవి జాకబ్ గారు కారణం కాదు. వాడికి ఐక్యూ లేదు సరిగా, డల్ హెడ్. వాడు డల్ హెడ్. వాడికి పాఠం అర్థం కాదు, జ్ఞాపకం ఉండదు. కొంతమందికి ఎంతసేపు చెప్పినా, నాకు చిన్న బాబు ఉండేవాడు ఒకడు, నేను కూడా ఒక స్కూల్ స్థాపించి నేను కూడా చేసిన అనుభవం ఉంది నాకు. ఎన్నిసార్లు చెప్పుగాక RAT క్యాట్ అంటాడు వాడు. ముద్దొస్తాడు, చాలా బుగ్గలు చబ్బిగా ఉంటాడు. ఒరే RAT క్యాట్ ఏంటిరా, ర్యాట్ అని రాయండి చెప్పు, ర్యాట్ అను, ర్యాట్ అంటాడు. RAT ర్యాట్ అను అంటే మళ్ళీ RAT క్యాట్ అంటాడు. 1,00,000 సార్లు చెప్పినా అంతే. అట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు వాడు ఫెయిల్ కావడానికి జాకబు గారు ఎందుకు కారణం కాదో, మనుషులు రక్షణ పొందకపోవడానికి కూడా దేవుడు అందుకే కారణం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, వాడిని సరిగా అంచనా వేసే జ్ఞానం జాకబు గారికి ఉన్నది కనుక ముందు చెప్పాడు. అలాగే ఎవరెవరు సువార్తను విని తృణీకరిస్తారో ముందుగా చూసే భవిష్య జ్ఞానం దేవునికి ఉంది కనుక దానిపై ఆధారపడి వీడు నమ్మే రకం, వీడు నమ్మని రకం అని చెప్పి రాసేశాడు. ఎవరి పేరులు ఆయన ముందుగా రాశాడో వారే రక్షింపబడతారంటే
ఎవరు సువార్తకు న్యాయంగా స్పందించబోతున్నారో అది ముందే ఎరిగిన మహాజ్ఞాని మన దేవుడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఇక్కడ మనం మాట గమనించాలి. అందరూ రక్షణ పొందితే మంచిదని దేవునికి ఆశ ఉంది. ఇప్పుడు ఆ పిల్లోడు పాస్ అయితే నాకు కూడా గర్వకారణమే కదా అన్నాడుగా. కానీ వాడు అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే మూర్ఖుడు. గనుక ఈ మూర్ఖతరమునకు వేరైన వాళ్ళే రక్షణ పొందుతారు. కనుక ఇప్పుడు మన గురి ఏమిటంటే అందరికీ అర్థమయ్యేటట్లు సువార్త ప్రకటించడము మన గురి. దానికి వాళ్ళకి ఏమి అభ్యంతరాలు లేకుండా చేసి ప్రకటించాలి. వాళ్ళ సందేహాలన్నీ తీర్చి సువార్త ప్రకటించాలి. ఈ కారణం కొరకు నేను నమ్మలేదండి అనడానికి వాడికి అవకాశం లేకుండా మనం సువార్త ప్రకటించాలి. సాధ్యమైనంత విపులంగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు మనం సువార్త ప్రకటించాలి. కానీ అందరూ నమ్మరు అనే విషయంతో మనము రాజీ పడి ముందే సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన అభిమతం అంటే కోరిక, మన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోనూ ఇతర దేశాలలోనూ, చైనాలో, జర్మనీ, రష్యా ఇత్యాది ఇతర దేశాల్లో, పోలాండ్లో, అరబ్ కంట్రీస్లో ఉన్న అందరికీ కూడా ఒక్కసారి లాజికల్గా సువార్త వినబడాలి. ఒక్కడు కూడా నమ్మకపోయినా మనకు పర్వాలేదు, అది మన స్టాండ్. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి జస్ట్ వన్స్ ఈ లాజిక్ను బట్టి, బాబు యేసయ్య రక్షకుడు, నీకు అర్థమైతే నేను నమ్ము, నచ్చకపోతే వదిలేసేయి అని అందరికీ ఒక్కసారైనా మనం చెప్పాలి. చెప్పాక ఒకడు కూడా నమ్మలేదనుకో, బాధేం లేదు. ఎందుకంటే వీడి పేరు అక్కడ ముందు దేవుడు రాయలేదేమో అనుకుంటాం. మనం పోరాడేది కన్వర్షన్ కొరకు కాదు. పోరాడేది మనం ఎందుకు పోరాడుతున్నాం? అందరినీ మతం మార్చడానికి కాదు. ఒకవేళ యథార్థవంతులైన అన్వేషకులు 100కో 1,00,00,000 ఒకడైనా ఉంటే వాడికి సువార్త చేరవేయడానికి మనం పోరాడుతున్నాం. And we know that all will never be saved. Everybody will not be saved. All the Indians will never become Christians. వాళ్ళు అవుతారని కూడా మనం ఆశించట్లేదు, కావాలని కూడా మనం ఆశించలేము. ఎందుకంటే రక్షణ పొందువారు కొద్దిమంది. కనుక మన గురి ఇది. ఎవ్రీ ఇండియన్ మస్ట్ నో వై జీసస్ ఈజ్ ద ఓన్లీ సేవియర్. ప్రతి భారతీయుడు యేసు ఒక్కడే ఎందుకు రక్షకుడు, యేసుగాక ఇంకొకరు ఎందుకు రక్షకుడు కాదు అనే పాయింట్, ఇదిగో ఈ పాయింట్ని బట్టి బాబు అనేది మనం చెప్పగలిగితే చాలు. ఎవ్వరు నమ్మకపోయినా పర్వాలేదు. ఐ మీన్ ఇట్. ఇంతమంది రక్షణ పొందారని మనం ఫోటోలు పంపుకొని డబ్బులు తెచ్చుకునే వ్యవస్థ ఏం లేదు, అవసరం లేదు. ఎవడు రక్షణ పొందకపోతే, కానీ నేను చెప్పకపోతే నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఎలాగైనా కొందరినైనా రక్షణలోకి నడిపించాలని నేను అన్ని విషయాలలో తగ్గించుకుంటున్నాను. అన్ని విషయాలలో నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను. చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయము 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని.
అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మందిని సంపాదించుకోవడం. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని లాగానే ఉన్నాను. ధర్మశాస్త్రానికి లోబడ్డ వాళ్లను సంపాదించుకొనుటకు. ఇది ప్రేమతో సువార్త చెప్పడం. ఏమండి, ధర్మశాస్త్రముకు లోబడ్డట్టే, ధర్మశాస్త్రానికి లోబడ్డట్టే ఉన్నాను. ఆ తర్వాత ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఎలాగైనా ఒక మనిషిని రక్షించాలి. ఒకసారి బిహెచ్ఎల్లో మీటింగ్ జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ లీడర్స్ వచ్చారు. వెల్కమ్ కామ్రేడ్స్ అన్నా నేను. కామ్రేడ్స్ వెల్కమ్ టు ద మీటింగ్. అరే ఓఫీర్ అన్న కమ్యూనిస్ట్ వాళ్ళ భాష మాట్లాడుతున్నాడు, అదేదో బూతు మాట చెడ్డ మాట అన్నట్టు. కామ్రేడ్ అంటే ఏమి లేదు, రష్యన్ భాషలో ఫ్రెండ్ అని, మిత్రుడని. వెల్కమ్ ఫ్రెండ్. వాళ్ళకు కమ్యూనిస్టులందరికీ ఇష్టమైన పదము కామ్రేడ్ అని. కామ్రేడ్ అంటే దోస్త్ అని, ఫ్రెండ్ అని. కానీ అలా పిలిచినందుకు వాళ్ళు కూర్చొని 2 గంటలు సువార్త వినరు. రక్షణ పొందారా? పొందలేదు. ఆనెస్ట్లీ వాళ్ళు ఏం బాప్తిస్మానికి రాలేదు. కనీసం విన్నారుగా. వాళ్ళు వినడమే కావాలి. విన్నాక మాకు అక్కర్లేదండి, మాకు నచ్చలేదంటే సంతోషంగా వాడిని దారిని వాడిని వదిలేస్తాం. ఎందుకంటే అందరి చేత సువార్తను ఎట్లాగైనా నమ్మించండి, ఎట్లాగైనా వాళ్ళని కన్వర్ట్ చేయండి అని యేసయ్య చెప్పలే. ప్రకటించడమే మీ పని. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష. అంటే నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మని వాళ్ళు ఎక్కువ ఉంటారు, నమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు. పర్వాలేదు, నీ బ్రతుకంతా కష్టపడి 3 ఆత్మలను రక్షించావనుకో చాలు. కొంతమంది అనుకుంటున్నారు కొన్ని సంఘాలకు 1000 మంది, 2000 మంది, 20,000 మంది వస్తారు. మన సంఘానికి 10 మందే వస్తారు. దేవునికి ఇష్టం లేదేమో నేనంటే, దేవుడు నాకు బహుమానం ఇవ్వడేమో అనుకుంటున్నారు. అది ఒట్టి భ్రమ. అలాంటి మూఢనమ్మకాల్లోంచి బయటికి రండి. అక్కడున్న 1000 మందికి రక్షకుడు ఆయన కాదు, ఇక్కడున్న 10 మందికి రక్షకుడు నువ్వు కాదు. అందరికి యేసయ్య రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 1000 మందిని రక్షించింది ఆయన కాదు, ఈ 10 మందిని రక్షించింది నువ్వు కాదు, యేసయ్య రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు రకరకాల కారణాలతో కొన్ని సంఘాలకి వెళ్తారు. ఒక అబ్బాయిని అడిగాను, నువ్వు అంత దూరం ఎందుకయ్యా ఆ సంఘానికి వెళ్తావంటే, అక్కడ కూర్చోడానికి సోఫాలు మంచిగా ఉంటాయి సార్ అన్నాడు. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీలు గట్టిగా ఉన్నాయి కదా, అక్కడ స్పాంజ్ ఉంటుందట. మరి అదేంటి మోకరించారంటే, మోకరిస్తాం సార్, మోకరించే దగ్గర కూడా దిండ్లు ఉంటాయంట మంచిగా, అందుకని పోతున్నాడు. ఇంకొక ఆయన ఎందుకు వెళ్తున్నామంటే వేరే చర్చి, అక్కడ ఎక్సలెంట్గా ఆర్గన్ వాయిస్తారు సార్, ఎంత బాగుంటుంది, అందుకు పోతాను అంటాడు. ఇంకొక ఆయన ఎందుకు పోతానంటే పలానా సంఘానికి, అబ్బా అద్భుతమైన పాస్టర్ సార్, అటువంటి వాడిని ఎక్కడ చూడలేదు, ప్రసంగం 10 నిమిషాలు మించి చేయడండి అని. రకరకాల కారణాలతో వెళ్తారు. కొంతమంది సంఘాలకు ఎందుకు వెళ్తారంటే ఏదో నేర్చుకుందామని కాదు, ఏదో అక్కడ కూర్చొని కాసేపు ఉంటే పుణ్యం వస్తుందని.
ఇక వాళ్ళు ఏంటిదంటే రోజంతా 5-6 ఆరాధనలు పెడతారు. 5-6 ఆరాధనలు పెట్టేసరికి ఏమవుతుంది, టైం తక్కువ. గబగబా చేసేయాలి. ఆరం ప్రార్థన, 2 పాటలు మాటలు, ఆశీర్వాద ప్రార్థన, ఇలా మళ్ళా వీళ్ళే వెళ్ళాం కదా వచ్చాం కదా అన్నట్టు వీళ్ళు ఉంటారు. అక్కడ నిలకడగా మనం కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో ధ్యానించి దేవదర్శనము పొంది మారు మనసు పొంది పశ్చాత్తాపము పొంది కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మనం దేవునితో సమాధానపడి వెళ్ళాలనే సంతృప్తి ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. పలానా చర్చికి వెళ్ళొచ్చా కదా బాబు, ఏం నేర్చుకున్నావు అని అడిగాను ఒకడిని. అదేంది సార్ విచిత్రం, చర్చికి ఎవడన్నా నేర్చుకోవడానికి పోతాడా అంటున్నాడు. ఇలాంటి మాలోకం జనాలు 190 మంది ఉన్నారు క్రైస్తవుల్లో. అవునంటుంది ఆమె కూడా. మాలోకం జనాలు 190 మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. కాబట్టి ఐఎమ్ నెవర్ బాదర్డ్ అబౌట్ ద నంబర్స్. ఎంతమంది అయినా రాని, పైకి వెళ్ళిన తర్వాత మీరందరినీ రక్షించింది నా ఖాతా కిందకు వస్తుంది, అన్ని వేల మంది ఉన్నది ఆయన ఖాతా కిందకు వస్తుంది, అదంతా ఒట్టిదే. దేవుడు మనకు దేనికి బహుమానం ఇస్తాడంటే ఆత్మలు రక్షించినందుకు కాదు, సువార్త ప్రకటించినందుకు నీకు బహుమానం వస్తుంది. మనుషులు రక్షణ పొందినందుకు యేసుకే మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రము. పరలోకానికి వెళ్ళిన తర్వాత రక్షణ పొందిన వాళ్ళందరూ ఏమంటారు, నేను పొందిన రక్షణ కొరకు దేవునికే స్తోత్రం. దయచేసి ప్రకటన 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడయ్యున్న మా దేవునికిని, సింహాసనాసీనుడయ్యున్న మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దముతో. ఎవరెవరికి స్తోత్రం అంట? రక్షణ కొరకు సింహాసనాసీనుడైన వానికిని. మరి పాస్టర్ ఎటు పోయే? పాస్టర్కు కాదు బాబు, ఇక్కడ సువార్త ప్రకటించిన వాళ్లకు బహుమానం, ప్రకటించడానికి ఆర్థికంగా సహాయం చేసి ప్రార్థనలో ఎత్తిపట్టి సహాయం చేసిన వాళ్ళకు కూడా బహుమానం. కానీ ఆత్మలను రక్షించినందుకు మాత్రం రక్షకునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ లెక్కలన్నీ నేను ఒప్పుకోను. ఓసారి సిద్దిపేట ప్రకాష్ గారు ప్రారంభంలో నేను ఆయన కలిసి కొంత సేవ చేశాను. సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఒక 3 బాప్తిస్మా లేదు. ప్రకాష్ గారు చాలా ప్రాక్టికల్ మ్యాను, పరిశుద్ధత నేర్పిస్తాడు, ప్రార్థన, యథార్థత, భక్తి నేర్పిస్తాడు చక్కగా. ఆయన సీరియస్గా ఉంటాడు, ఎక్కువ జోకు లేడు. కానీ అప్పుడప్పుడు సీరియస్గానే జోకులు వేస్తాడు ఆయన. ఆ 3 బాప్తిస్మాలు పొందితే సీరియస్గా నా దగ్గరికి వచ్చి, బ్రదర్, ఇప్పుడు ఈ 3 ఆత్మలు నా కోటా కిందనా నీ కోటా కిందనా, వీళ్ళు నా ఖాతా కిందకి వేసుకుందామా మీ ఖాతా కిందకి వేసుకుంటారా అని చెప్పి నవ్వుతున్నాడు పాస్టర్ ప్రకాష్ గారు. అందరం గట్టిగా నవ్వుకు, ఏం కోటా బ్రదర్, అంతా యేసయ్య కోట మనదే ఉందని. ఎవ్వరూ అలాగా భావించొద్దు. చాలా ఆత్మలు వచ్చారు, ఇక్కడ తక్కువ ఆత్మలు వచ్చారు అనేదంతా ఒట్టిదే, అదంతా ఒట్టిదే. వచ్చిన వాళ్ళకు సువార్త చెప్తాం. యేసయ్య ఏం చెప్పాడు? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వచ్చేదరు,
నా యుద్ధకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. సువార్త కరెక్ట్గా చెప్పామా లేదా, అదే మన లెక్క. రాజీ పడకుండా, మనుషులను మెప్పించడానికి ప్రయత్నం చేయకుండా, అదే సమయంలో సందేహపడు వారి మీద కనికరం చూపుతూ, గ్రీసు దేశస్థులను యూదులను అందరూ నమ్మగలుగున్నట్లు ఆధారాలతో అందరూ ఒప్పించబడేటట్లు ప్రేమపూర్వకంగా వాళ్ళకి అభ్యంతరాలు ఏమి లేకుండా తీసేస్తూ కన్విన్స్ చేసేటట్టు సువార్త చెప్పగలిగితే నువ్వు కిరీటం కొట్టేసినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చారు వేల వేల మంది, లక్షల మంది రావాలని ఏం లేదు. పాపం పాల్ యాంకిచ్చో గారు గొప్ప దైవజనుడు. ఆయన సంఘంలో 25 లక్షల మంది ఉంటారంట. ఒక ఆయన చెప్పి 25 లక్షల మంది అండి ఆ సంఘంలో అంటే, అయ్యో పాపం అన్నా నేను. అదేంటండి అయ్యో పాపం అంటారు ఏంటనంటే, అంటే ఏం లేదండి పాపం వీళ్ళందరి పేర్లు ఆయనకు తెలుసా అని అడిగారు. రోడ్డు మీద ఎదురొస్తే గుర్తుపట్టగలడా? మీరు ఎదురొస్తే నేను పేరు పెట్టి పిలుస్తాను. ఏం బాబు బాగున్నావా? మొన్న ఏదో సమస్యతో ప్రార్థన చేయించుకున్నావు, ఇప్పుడు ఎలాగుంది? అమ్మ ఎలాగుంది? నాన్న ఎలాగున్నా? ఏంటమ్మా బాగున్నావా? నా పిల్లలు, నా కుటుంబం అనే ఒక కేర్ టేకర్గా నేనున్నాను. ఇదే ఒక 10 లక్షల మంది వచ్చి కూర్చున్నారు అనుకోండి, దిక్కు దివాణం లేదు. ఆసియాలోని అతిపెద్ద సంఘం సభ్యులు వచ్చి మన LIG 86/1కి వచ్చి డౌట్లు అడుగుతారు. మరి ఈ డౌట్ లేదు అక్కడ అడుక్కోవచ్చు కదా అని అంటే, అసలు దగ్గరికి రానియడు సార్. ఆయనకు సెకండ్ ఇవ్వాలంటే 10,000 ఖర్చు. మీరైతే ఫ్రీగా సెకండ్ ఇచ్చారు సార్. మీరు మరి ఫ్రీగా ఇస్తున్నాయి కదా, మరి ఎవ్రీ సండే ఇటే రావచ్చు కదా అంటే, అక్కడ చాలామంది వస్తారు సార్. వీడొక ఎర్రిమాలోకం. నాకు ఫ్రీగా సెకండ్ ఇచ్చే పాస్టరు, నా సందేహాలు తీర్చగలిగే జ్ఞాని నాకు కావాలని కాదు. ఎన్ని వేల మందిలో నేను కూర్చున్నా. ఆ గొప్ప ఫీలింగు. ఏం ఫీలింగు? ఏమి నేర్చుకున్నామంటే, నేర్చుకోవడం ఏంటి సార్, నేర్చుకోవడానికి పోతామా చర్చికి అంటాడు. ఇట్లాంటి మాలోకం వాళ్ళు నాకు ఎందుకండి 20,000 30,000 చెత్తా చెదారం. ఎన్ని వేల మంది వచ్చారనేది ముఖ్యం కాదు. అందులో శద్రకు మీషాకు అబేద్నెగోలు ఎంతమంది అనేది ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో దానియేలులు స్తెఫనులు ఎంతమంది అనేది ముఖ్యం. కనుక మనకంటూ ఒక గురి ఉన్నది. మన గురి ఏమిటో చెప్పండి. ఇప్పుడు సరైన పద్ధతిలో సువార్తను ప్రతి మనిషికి అందించుట. ఈ గురి నుండి మనల్ని పక్కకు మళ్ళించడానికి, మన దృష్టిని తిప్పేయడానికి దేశమంతా గలిబిలి 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 చేస్తున్నారు. వాళ్ళు చేసే విమర్శలన్నీ దండగా మారి విమర్శలు. ఒక పనికి మాలినోడు బయలుదేరాడు. ఎక్కడో ఈస్ట్ గోదావరి ఎక్కడో ఒక యాక్సిడెంట్లో ఒక అబ్బాయి చనిపోయాడట, యవనస్తుడు. వాళ్ళ ఇంటికి వీడు పోయి మతోన్మాది 121 కీర్తన తీసి పట్టుకొని, ఇదిగో ఇది మొదలుకొని యెహోవా నిన్ను నిరంతరము నీ రాకపోకల యందు కాపాడు. బైబిల్లో ఉంది. మరి నీ కొడుకుని ఈ దేవుడు కాపాడలేదుగా, కనుక బైబిల్ దేవుడు వేస్ట్, వదిలేసేయి, నువ్వు గర్వాపసి అయిపో అని చెప్తున్నాడు. ఇంత వేస్ట్ గాళ్ళు. ఆమె రక్షణ పొందినప్పుడు 121 కీర్తన చూసి రక్షణ పడిందా? సిలువను చూసి రక్షణ పొందింది. దేవుడు నన్ను రాకపోకలందు కాపాడుతాడు అని ఆమె యేసయ్యను నమ్ముకోలేదు. నా పాపముల కొరకు యజ్ఞమై తిరిగి లేచిన దేవుడని నమ్మింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏమి ఇతర మతాల్లో ఉన్నోళ్ళకి యాక్సిడెంట్లు కావట్లేదా? వాళ్ళు వదిలేస్తున్నారా వాళ్ళ దేవుళ్ళను? ఇతర మతాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, పుష్కరాలు జరుగుతాయి, ఇలాంటి వాటిలో తొక్కిసలాటలు ఎంతమంది చనిపోలేదు? ఎంతమంది చనిపోలేదు? మొన్న పాపం ఆయన పేరేందో, పుష్ప సినిమా ఫస్ట్ షో అప్పుడు తొక్కిసలాటిన ఒక అమ్మాయి, ఎంత బాధాకరమైన విషయం. దేవతల జాతరలలో కానీ, పుష్కరాల్లో కానీ, కుంభమేళాల్లో కానీ ఎంతమంది చచ్చిపోవట్లే? అప్పుడు వదిలిస్తున్నారా వాళ్ళ బంధువులు? దేవత దగ్గర పోయి మా ఊడు చచ్చిపోయి దేవుడు మాకు వద్దు అనుకుంటున్నారా? ఇంకా దానికి రివర్సు, మావాడు అదృష్టవంతుడండి, దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చచ్చిపోయాడంటే వాడు డైరెక్ట్గా వాడు జన్మలు లేవు, డైరెక్ట్గా మోక్షమే అని అలా ఫీల్ అయిపోతారు. అంతేగాని నేను దేవుడి దగ్గరికి పోయినప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందని హిందువులు వదిలిపెట్టరు, ముస్లింలు వదిలిపెట్టరు, మరి మేమెందుకు వదిలేస్తాం? తమ కొరకు ప్రాణం పెట్టని దేవుళ్ళనే వాళ్ళు వదిలేయకపోతే మా కొరకు ప్రాణం పెట్టి లేచిన యేసుని మేమెందుకు వదిలేస్తాము? యేసును వదిలే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి చెత్త వీడియోలు అన్నీ చేసి కూర్చున్నారు. అందుకే అవన్నీ మనం చూడొద్దు. అప్పుడు మనకు బోల్డ్ అంత మెంటల్ పవర్ చాలా సేవ్ చేయగలుగుతాం. మన మెంటల్ ఎనర్జీని మనం కాపాడుకొని మన దృష్టి మొత్తం ఒక్కదాని మీద పెట్టాలి. అవకాశం ఉంటే నీకు చేతనైతే సువార్త చెప్పనైనా చెప్పాలి, లేకపోతే చెప్పేవాళ్లను నువ్వు ఆర్థికంగా బలపరచాలి, లేకపోతే ప్రార్థనైనా చేయాలి. మన ఏకసూత్ర కార్యక్రమం అందరినీ నమ్మించుట కాదు. మన ఏకసూత్ర కార్యక్రమం రక్షణ పొందటానికి ఒక అవకాశమైన అందరికీ ఇవ్వాలి, ఒక ఛాన్స్. సువార్త చెబితే ఒకవేళ అతడు యథార్థవంతుడైతే నమ్మొచ్చు, లేకపోతే వదిలి. బలవంతాన వాడిని మనం రక్షణలోకి తేలేం. దేవుడు ఎవరిని నిర్ణయించను వారే రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకున్న గురి ఏమిటంటే మెసేజ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, సందేశాన్ని వాళ్లకు అందించాలి. అది ప్రవక్త లక్షణం. రక్షణ సందేశాన్ని వాళ్ళకి అందించటము, తర్వాత సంస్కరణ సందేశాన్ని అందించటం. దేవునికి స్తోత్రం. రక్షణ లేని వారికేమో సువార్త సందేశం అందించాలి, రక్షింపబడిన వారికి సంస్కరణ సందేశము మనం అందించాలి. యెహెజ్కేలు 3:11 చూడండి. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈ మాట చెప్పుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాడు. విన్నా చెప్పాలి, వినకపోయినా చెప్పాలి. దేవుని ప్రజలకేమో సంస్కరణ సందేశం, అన్యులకేమో రక్షణ సందేశం. వాళ్ళ దృష్టికి తెస్తాము. మనోనేత్రాలు వెలిగించబడని వాళ్ళు దాన్ని తృణీకరిస్తారు, దీన్ని తృణీకరిస్తారు. అందరూ నమ్మితేనే యెహెజ్కేలు ప్రవక్త కాదు. వాడు నమ్మినా నమ్మకపోయినా ప్రవక్త ప్రవక్తే. సత్యవాక్యం సత్యవాక్యమే. వాళ్ళు నమ్మరు అని కూడా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు నమ్మరు 3:7 చూడండి. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై
ఉన్నారు. ఏం బేటా, ప్రసంగం మంచిగా ఉందా? కడి ఓకే, గాడ్ బ్లెస్. కూర్చో, కింద కూర్చో, వెళ్ళగా పడుతుంది. ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింప నొల్లకయున్నారు గనుక వారు నీ మాటలు విననొల్లరు. వాళ్ళు వినరని దేవుడే చెప్తున్నాడు. దయచేసి యెహెజ్కేలు 2వ అధ్యాయము 3వ వచనం. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేశారు. దిక్కుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళ తత్వమే అది. గనుక వారు వినినను వినకపోయినను, ఏంటి విన్నా వినకపోయినా అన్నాడు. నరపుత్రుడా యెహెజ్కేలు, నిన్ను నేను పంపుచున్నాను. వాళ్ళందరూ నీ మాట వింటేనే నువ్వు ప్రవక్త, లేకుంటే నువ్వు వేస్ట్ అన్నాడా దేవుడు? అరే, వాడు వినకపోయినా ప్రవక్త ఒకడు మా మధ్య ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారికి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు విన్నా యెహెజ్కేలు ప్రవక్త, ఎవడు వినకపోయినా ప్రవక్తే. దేవుని బిడ్డలారా, హనోకు ప్రవక్త, నోవహు ప్రవక్త. నోవహు మాట విని ఒక్కడెక్కలేదు ఓడలోకి, వాళ్ళ ఫ్యామిలీ తప్ప. నోవహు వేస్ట్ మరి. కాబట్టి మనకు ఒక ప్రశాంతత ఉండాలి మన మనస్సులో. ఏంటంటే, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. మనోనేత్రాలు గుడ్డిగా చేయబడిన వారు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయిన మనస్సు కలిగిన వారు. మనస్సాక్షి చెడిపోయింది. వాళ్ళ విమర్శలు మనం పట్టించుకోవద్దు. యేసయ్య మనకు అప్పగించిన పని మాత్రం మనం చేయాలి. చెప్పాలంతే, నమ్మకపోతే వదిలేయాలి. బలవంతాన్ని ఎవడని మార్చగలడా? మనోడిని ఒకరిని ఎత్తుకుపోయి కట్టేసి కొట్టి నానా చిత్రహింసలు పెట్టి పీకకు కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించి జై బజరంగ బలిను, జై శ్రీరామను అని చాలా టార్చర్ పెట్టారు. తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. మీ ముందు నిలబెడతాను ఎప్పటికైనా అబ్బాయి, నా ఆత్మీయ కుమారుడే, మనవాడే, అగాపే సైనికుడే. అతని మొబైల్ తీయగానే పైన నా ఫోటో కనపడు. అరే వీడురా ఇతని గురువు, అసలు వాడిని కూడా మేము స్కెచ్ చేసాం కానీ ఎట్టగో తప్పించుకున్నాడు రా, అయినా సరే ఇంకేం వదలము, పెద్ద ఎత్తున స్కెచ్ చేస్తున్నాం వీడు కానీ కూడా చెప్పారట. అరే దేవుడు అప్పగిస్తే అది వేరే విషయం. దేవుడు అప్పగించినంత వరకు నన్ను అయితే ఎవరు పట్టుకోలేరు. ఆయన పట్టుకుని నేను దొంగతనం చేశానా, ఏమన్నా తప్పు చేశానా పర్వాలేదు. కొడితే కొడతారు, చంపితే చంపుతారు, అది ఇంకా ధన్యతే. కానీ ఎంత మూర్ఖులంటే, ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి కొట్టి 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 హింసించి చంపుతామని బెదిరించి జై శ్రీరామ్ అను 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 అంటే ఈ బాధ తట్టుకోలేక అన్నాడు అనుకో. అంటే మాత్రం అతడు రామదాసు లాంటి భక్తుడు కాగలడా? తులసీదాసు లాంటి భక్తుడు కాగలడా? కొట్టి కొట్టి హింసించి జై శ్రీరామ్ అనిపిస్తే
అన్నమయ్య లాంటి భక్తుడు కాగలడా? అవుతాడా? ఆ ఫలానా దేవుని మీద ఇన్ని దెబ్బలు, గాయాలు, నెత్తురొచ్చేటట్టు కొడితే తప్పించుకోవడం సర్లేండి జయ శ్రీరామ్ అని అంటే, రాముడి మీద అన్నమయ్యకు, త్యాగయ్యకు, భక్త రామదాసుకు, తులసీదాసుకు ఉన్నటువంటి అంత ప్రేమానురాగాలు వస్తాయా? చెప్పండి. ఇంకా ద్వేషం పెరుగుతుంది. మూర్ఖులు అదే కొట్టి కొట్టి జై శ్రీరామ్ అనిపిస్తే వీడు రామభక్తుడు ఎలాగవుతాడు? పెదవులతో అంటాడేమో, హృదయంలో ఆ ఆరాధన భక్తిభావం కలుగుతుందా? కలగదు. అలాంటి మూర్ఖులు ఈనాడు తయారయ్యారు లోకంలో, దేశంలో. అలాగే బలవంత పెడితే ఎవడు భక్తుడు గాడు. లాజిక్ ఆఫర్ చేయాలి. వాళ్ళ మనసుకు నచ్చితే నమ్మినప్పుడు వాళ్ళు శ్రేష్ఠ భక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనకున్న అండర్స్టాండ్. మనం ఎవరిని బలవంతం చేయమే. అమెరికాలో చాలామంది హిందువులు అయిపోతున్నారట. ఒక్కసారన్నా మనం బాధపడ్డామా? పోనీ దేవుని గ్రంథంలో రాయబడలేదేమో, వెళ్ళిపోతున్నారు అనుకుంటాం అంతే. గనుక మనము మతాన్ని కట్టడం లేదు, దేవుని రాజ్యాన్ని నిర్మిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు రక్షణ పొందే అవకాశం కల్పించడానికే సువార్త. ఈ కొత్త సంవత్సరం అంతా, మన మిగిలిన జీవితకాలం అంతా మనం రెండు విషయాల మీద దృష్టి పెట్టాలి. యేసుక్రీస్తు ఒకడే ఎందుకు రక్షకుడో తర్కబద్ధంగా, హేతుబద్ధంగా, సరైన కారణాలతో అందరికీ ఒక్కసారన్నా చెవిలో ఆ మాట వేయాలి. తర్వాత ఆలోచించుకుంటాడు. నచ్చకపోతే వదిలేస్తాడు. పైకి వెళ్ళాక ఎవరి తీర్పు వాళ్ళు ఎదుర్కొంటారు. అలాగే నేను యేసయ్యను నమ్మాను, బైబిలే నాకు ప్రామాణికం అన్న ప్రతి ఒక్కడికి కూడా అసలు పౌలేమి బోధించాడో వాక్య సారాంశ సత్యాన్ని వాళ్ళ చెవులు వేయాలి. ప్రణాళిక గ్రంథాలన్నీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేసిన తరువాత ఆడియో బుక్స్ ఉంటాయి. తర్వాత ముఖ్య సందేశాలు, ఒక్కొక్క గ్రంథం యొక్క సారాంశం నేను కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడతాను. AI ద్వారా 200 దేశాల భాషలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి వెళ్ళిపోతాయి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో ప్రపంచము సత్యంతో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచం సత్యంతో నిండిపోవడం అంటే సత్యము గ్రహించే అవకాశం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. తర్వాత వాడు గ్రహిస్తాడో గ్రహించడో మన సబ్జెక్ట్ కాదు. పైకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమంటారు? రక్షణ పొందినోళ్ళు, సింహాసనాసునుడైన వానికి రంజీ తోఫీర్ గారికి మా రక్షణ కొరకై స్తోత్రం అంటారా? అరే రంజీ తోఫీర్ కోన్ కిస్కా, అక్కడ ఎవడు దేకడు, నేను ఎక్కడో ఉంటాను. యేసయ్యకే ఘనత పరలోకంలో. ఇంత కష్టపడి సువార్తను, వాక్య సారాంశాన్ని ప్రకటించినందుకు న్యాయంగా ఏ బహుమానం ఇవ్వాలో అది ఇస్తాడు. నన్ను సపోర్ట్ చేసినందుకు మీకేమి ఇవ్వాలో ఇస్తాడు ఆయన. అక్షయ కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ రక్షణ కొరకు మహిమ మాత్రం యేసయ్యకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్లియర్ అండర్స్టాండింగ్తో మనం అనవసరమైన వివాదాల జోలికి పోయి మన టైం వేస్ట్ చేసుకోకుండా రోజు కొంతమందికి సువార్త చెప్దాం. వాళ్ళ కొరకు రోజు 1 గంటన్న ప్రార్థన చేద్దాం. వచ్చే సంవత్సరం లోపల ఒక్కొక్క విశ్వాసి కనీసం ఒక 10 మందికి రోజు చెబితే 300 రోజుల్లో, ఏమండి 300 రోజుల్లో రోజు 10 మందికి సువార్త చెబితే ఎంతమంది అవుతారు? 3000 మంది పైగా మీ ద్వారా సువార్త వింటారు. అదే మీ బహుమానం.
స్వార్థ చెప్పండి. వాడు నమ్ముతాడా నమ్మడా అనేది మన సబ్జెక్ట్ కాదు, అది పరిశుద్ధాత్మ దేవుని బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చెప్పేశావా, అయిపోయింది నీ పని, నీకు బహుమానం వచ్చేసిందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్పష్టమైనటువంటి దర్శనంతో మనం ముందుకు సాగుదాం. దీనితో పాటు మనకి ఇంకో మూడవ గురి ఉంది. ఆ గురి ఏమిటంటే, మనము క్రీస్తు ప్రతిబింబములుగా చెక్కబడాలి. ఇది మన మూడవ ఉద్దేశం. రక్షణ లేని వారికి రక్షణ సువార్త ప్రకటించుట మన గురి. రక్షింపబడిన వారికి అందరికీ వాక్య సారాంశ సత్యాన్ని ప్రకటించుట మన గురి. ఇంకొక గురి ఏమిటంటే, ఆయన పోలికగా మనము మార్చబడుట మన గురి. 2 కొరింథీ పత్రిక దయచేసి 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ముగింపు ప్రార్థించదు. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు ఆ పోలికగానే మనం మెల్లిమెల్లిగా రోజు కాస్త ఏమవుతుందని చెప్పండి, ఆయన పోలికగా మార్చబడుచున్నాము. ఆయనలాగా మనం ఎప్పటికైనా మారాలి. ఇది మన హృదయంలో ఉన్నటువంటి అభిలాష, మనకున్నటువంటి గురి, మన ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఏ పోలికగా ఉండాలి మన స్వభావం? దేవుని పోలికగా, ప్రభువు ఆత్మచేత ఆయన పోలికగా మనం మార్చబడాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలి. లోకానికి మన బాధ్యత ఏంటంటే రక్షణ సువార్త అందించాలి, సంస్కరణ సందేశం అందించాలి. మన పట్ల మన బాధ్యత, మనము యేసయ్యలాగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని మీద దృష్టి పెట్టండి. ఎవడన్నా వచ్చి నీ ముక్కు బాగలేదు కదా, నీ జుట్టు ఊడిపోయింది కదా, నువ్వేంది ఇంత సన్నగా ఇంత లావయ్యారు, నేను ఎంత లావు ఉంటే నీకెందుకురా, నా బరువు నేనే మోస్తాను, నువ్వేమన్నా మోస్తావా? వెంట్రుకలు ఉంటే నాకే మంచిది, లేకపోతే ఇంకా మంచిది, నూనె ఖర్చు అనేది తగ్గుతుంది. నీ సొమ్మేం పోయింది, నీ సబ్జెక్ట్ కాదు కదా. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతారో మూర్ఖులు అర్థం కాదు. మన వ్యక్తిగత విషయాలని ఏదేదేదేదో మాట్లాడు. ఒరే, ఎన్ని ఆత్మలు తెచ్చావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎన్ని సంఘాలు కట్టావు, ఏంటి నువ్వు సాధించి వెలగబెట్టింది ఏమున్నది? ఏం లేదు. భక్తుడు అన్నప్పుడు టెస్టిమనీ ఉండాలండి అంటాడు ఒకడు. నేను అడిగాను, నీకుందా టెస్టిమనీ అని అడిగాను. అని అంట, నాకెందుకు లేదు టెస్టిమనీ? మరి ఎంతమందిని రక్షణలోకి తెచ్చావు? అది ఆత్మల రక్షణలో రావడం ముఖ్యం కాదు, మనల్ని ఎవడు ఏమనకుండా ఉండటం ముఖ్యం అంట. అంత వెర్రిమాలోకంగాళ్ళు ఉన్నారు. ఎవ్వరు ఏవి అనకుండా ఉండడమే ముఖ్యమంటే, పౌలు ఫెయిలు, యోసేపు ఫెయిలు, యేసయ్య కూడా ఫెయిల్. ఎవ్వరు ఏమనకుండా ఉండేది కాదు మన గురి. ఎవడేమంటున్నా సరే ఆత్మలు తేవడం మన గురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక డ్రైవర్ వచ్చాడు. ఆయన లొట్ట చెంపలు, ఎత్తుపళ్ళు, ఘోరంగా ఉన్నాడు. చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటట్టున్నాడు. కానీ అద్భుతమైన డ్రైవర్.
చక్కగా డ్రైవ్ చేస్తాడు. ఎంత ఎక్స్పర్ట్ అంటే చెప్పడానికి వీల్లేదు. బాబు నీకు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే, ఒక 15 ఏళ్ళు ఉంటుంది సార్ ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడే నేర్చుకున్నాను. మీరు నిద్రపోండి సార్, పర్లేదు, నాకేం డిస్టర్బ్ అవ్వదు, నేను చక్కగా మిమ్మల్ని డెస్టినేషన్ చేరుస్తానన్నా. ముందు వాడిని చూస్తే నాకు మంచి అభిప్రాయం రాలే, ఎందుకంటే అందంగా లేడు, చాలా వికారంగా ఉన్నాడు. అసలు వాడిని చూస్తే మళ్ళీ రాత్రి కల్లోకి వస్తాడేమోనని ఆడ చూడకుండా ఎటో చూసి మాట్లాడుతున్నాడు. నీ పేరేంటి బాబు అని. తర్వాత ట్రిప్లో ఒక అబ్బాయి ఏం అందంగా ఉన్నాడంటే చెప్పడే, సినిమా స్టార్ లాగా ఉన్నాడు. ఒక మైల్ దూరం పోకముందు చెట్టుకు గుద్దాడు. మనకు అందగాడు కావాలనా లేకుంటే మంచి డ్రైవర్ కావాలనా? తెలివి తక్కువ ముఖాలు చాలామంది ఉన్నారు. పని చేసేవాడు కావాలి బాబు. అందంగా ఉన్నాడా లేడా ఇవన్నీ కాదు. మనం ఈ మధ్య మీరు చాలా లావ్ అయ్యారండి అంటే, నీకెందుకు భారం, నువ్వు మోస్తున్నావేంటి? నాకు తిక్కరేగిందంటే ఇంకా లావ్ అవుతా, నా ఇష్టము. చేతనైతే నువ్వు కూడా లావు, నేను వద్దానా? ఈ వ్యర్థమైన విమర్శలు, వ్యర్థమైన టాపిక్లు అన్నీ సైతాన్ గాడు పెడతాడు. ఎందుకంటే గురి నుండి చూపులు మళ్ళించాలి. దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప వరం ఏంటంటే, 45 సంవత్సరాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆనాటికి ఈనాటికి నా కళ్ళు అదే గురి మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా గురి, నా చూపులు ఎప్పుడు గురి మీద నుండి తిప్పలేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పినా సరే అదే గురి. నేను మంచోడిని కాదని చెప్పినా అదే గురి. నా కళ్ళను తిప్పేయాలని ప్రయత్నం చేసి 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 సైతాన్ గాడు అలసిపోయి ఉంటాడు, కానీ నా గురి మాత్రం నేను మర్చిపోలేదు. మీరు కూడా మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గురి వద్దకే మనం సాగిపోదాం. ఈ నూతన సంవత్సరం మనం ప్రతిష్ఠించుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పని చాలా గొప్పది, అది మనం చేసి తీరుతాం. మీరు చూడండి, 2016 మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పటికీ సగానికి సగం పైగా మన పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2026 16 అన్నానా, సారీ 2026 2026లోకి మనము ప్రవేశించేటప్పటికి మన పని 90% కంప్లీట్ అయిపోతుంది, సగానికి పైగా. మీకు ఒక గొప్ప ఆనందకరమైనటువంటి శుభవార్త చెబుతా, మహదానందకరమైన శుభవార్త. ఇంగ్లీష్ యుగాంతం బుక్ నిన్న నేను హేమరాజు కూర్చొని ఆ 400 పేజీలు మొత్తం అన్నీ మళ్ళీ చదివి, వాళ్ళు చదవమన్నారు జోలాన్ ప్రెస్ వాళ్ళు, ఇది మొత్తం హై లెవెల్ స్క్రూటినీ చేయండి సార్, ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు లేకుంటే మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి, మీరు ఓకే అంటే మేము దీన్ని ఫైనల్ ఫార్మాట్లో పెడతాము, ఆ ఫార్మాటే ఇండియాలో మీరు ప్రింట్ చేసుకోండి, ఇక్కడ అమెరికాలో మేము ప్రింట్ చేస్తామన్నారు. అది మేము మొత్తం నేను హేమరాజు కూర్చొని, నిన్న శనివారం కదా, హేమరాజ్ వాజ్ అట్ హోమ్ హాలిడే, మొత్తం 400 పేజీలు అన్నీ చదివి చూసి దాన్ని ఫైనల్ ఫార్మాట్ ఇది ఓకే మాకు, మీరు ప్రింటింగ్ ఫార్మాట్లో మాకు ఇవ్వండి అని చెప్పి మెసేజ్ కూడా వేమ నాకు బాబు హేమరాజ్ పెట్టేశాడు. సో దేవుని చిత్తం అయితే ఈ మళ్ళీ వచ్చే శనివారం లోపల మేము అనుకున్నాం 1 వీక్ పడుతుంది అన్నాడు హేము. నానా ఓకే కదా, థమ్స్ అప్, రైట్. వచ్చే శనివారం లోపల ఫైనల్ ఫార్మాట్ వస్తుందంట. వచ్చేస్తే ఇమ్మీడియట్గా మేము ఎక్కించేస్తాం. సో నెక్స్ట్ సండే కాక ఆ పై సండే లోపల ఇంగ్లీష్ యుగాంతం బుక్ రిలీజ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ అబ్బుల్ గారు
ప్రెస్లో మాట్లాడేశారు. నామినల్గా మీరు ముందున్న బిల్స్ అన్నీ క్లియర్ చేసేసి నామినల్గా ఏదన్నా మీరు అడ్వాన్స్ ఇవ్వండి సార్, నేను బుక్ ప్రింట్ చేసి ఇచ్చేస్తాను, తర్వాత ఇద్దరు కానీ చాలా ఫ్రెండ్లీగా ప్రెస్ ఓనరు మనకు మాటిచ్చారు. సో దేవుని మహాకృప, ఈ జనవరిలోనే ఇంగ్లీష్ యుగాంతం మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. అది చదువుతూ నేను ఆశ్చర్యపడ్డాను. 400 పేజీలు, మొదట ఇండెక్సు, ప్రీఫేసు, ఇవన్నీ పేజీలు అన్నీ ఒక 10 పేజీలు పోతే 390 పేజీలు మొత్తం అంతా బుక్ మ్యాటరే. విశ్వచరిత్ర కంటే పెద్దగా ఉంటుంది. ఎగ్జాస్టివ్ ట్రీటింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ కమింగ్. నేనేనా ఈ బుక్ రాసిందని నాకు అనుమానం వచ్చింది. అంత అందంగా, అంత సుందరంగా, అంత రమ్యంగా, మనోహరంగా దేవుడు రాయించాడు. ఏమండి, మన పిల్లల్ని మనమే మెచ్చుకుంటే బాగుండదు అంటారు కదా. కానీ నేను అట్లా ఈ బాగుండని ఉండకపోయి నేను చెప్పేది అంత మురిసిపోయి ఆ పుస్తకాన్ని చూసి అసలు వదిలేసిన ప్రశ్న లేదు. ఎగ్జాస్టివ్గా ప్రతి ప్రశ్నకు సమాధానం దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. అది మరి ఆ లాంగ్వేజ్ కానీ, ఆర్డర్ ఆఫ్ ప్రజెంటేషన్ కానీ పరమాద్భుతంగా వచ్చింది. యుగాంతం చదివి అద్భుతం అన్నారు కదా అందరూ. యుగాంతముకి ఇది 100 రెట్లు ఉంటుంది. ఇది మహాద్భుతం. అటువంటి బుక్కు దేవుడు రప్పిస్తున్నాడు వెలుగులోకి. కనుక ఆనందించండి. ఎవరు ఎన్ని అల్లర్లు చేసినా, గోల పెట్టినా, ఎంతమంది దూషించినా, ద్వేషించినా, గలిబిలి చేసినా, నేను మాత్రం నా గురి మీద దృష్టి పెట్టాను. ఆ గురి నేను తప్పకుండా చేరుకుంటాను. మీరు కూడా అదే మైండ్ కలిగి ఉండండి. తప్పకుండా అక్షయ కిరీటం మనం కొట్టేద్దాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండండి, ఏకాగ్రత కలిగి ఉండండి. అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టకండి. అవన్నీ మాట్లాడినందుకు దేవుడు మనకు బహుమానం ఇయ్యడు, ఈ పని చేసినందుకు బహుమానం ఇస్తాడు. అలాంటి మనస్సును ఏమంటారంటే స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత కలిగిన క్రైస్తవులు మేము ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. అందరం కూడా మన 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి దేవుడు మనకు వాగ్దానము చేసిన అక్షయ కిరీటం కొరకు దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రయత్నమే నీ బాధ్యత, ప్రయత్నించడమే నీ బాధ్యత. ఫలితాలు దేవుని వశంలో ఉన్నాయి. ఫలితాలు రావడం నీ గెలుపు కాదు, ప్రయత్నించగలగడమే నీ గెలుపు. ఫలితాలు రాకపోవడం నీ ఓటమి కాదు. నువ్వు ప్రయత్నం మానేయడము నీ ఓటమి. ఇంతవరకు మనం ఓడిపోలేదు ప్రియులారా. మానక ప్రయత్నిస్తున్నాం, గురి వద్దకే పరిగెడుతున్నాం. అనవసరమైన విషయాలు మనకు అక్కర్లేదు. మనకు అవసరమైంది ఏంటో మనకు తెలుసు. దాని మీదనే దృష్టి నిలిపి ముందుకు సాగడానికి, పరిగెత్తడానికి ప్రభు మనకు పిలుపునిచ్చాడు. దేవా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ ది మోటివేటింగ్ మెసేజ్. నన్ను కార్యోన్ముఖురాలని చేయటానికి నీవిచ్చినటువంటి సందేశం కొరకు నీకు వందనాలని మన 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ముందు పందెము నుంచి ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. మా ముందు ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయండి. బహుమానం పొందినట్లుగా మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. భౌతిక విషయాలలో మేము పరిమితముగా ఉండేందుకు సహాయం చేయండి. ఆధ్యాత్మిక విషయాలలో
అత్యాశ కలిగి ఉండేందుకు, అత్యాసక్తి కలిగి ఉండేందుకు సహాయం చేయండి. ప్రార్థనలో అత్యాసక్తి, పరిశుద్ధత మీద అత్యాసక్తి, నీ వాక్య సత్య ప్రత్యక్షము కొరకు తృష్ణ, ఎడతెగని దాహం, ఆకలి వాంఛ కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, బహుమానము పొందునట్లుగా మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. సహాయము చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తేటగా దైవ సంకల్పము దెల్పుచు, రాళ్లను రువగా ప్రాణము విడచిన. తేటగా దైవ సంకల్పము దెల్పుచు, రాళ్లను రువగా ప్రాణము విడచిన. స్తెఫను వలె మనము సాగిపోదము, స్తెఫను వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపో, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన. పరిశుద్ధాత్మతో నిండిన వాక్యమును బోధించిన. పేతురు వలె మనము పేతురు వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగి పోరు సహించి వార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమయేనయా. పోరు సహించి వార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమయేనయా. భక్త పౌలు వలె సాగిపోదు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. వలె సాగిపోదు. ఆత్మ నియమం ద్వారా సాగిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఇంటర్నెట్ నిండా, లోకము నిండా యేసయ్యా నీ మీద ద్వేషము, నీ ప్రజలమైన మా మీద ద్వేషము, దూషణలు సైతాన్ గాడు నింపేశాడు తండ్రి. కానీ మా దృష్టి గురి మీద పెట్టాలి. గురిని మరవద్దు. మేము ఎందుకొరకు పిలువబడ్డామో దాన్ని మాత్రమే ముగించాలనే ఒక సమయోచిత ప్రాముఖ్యత కలిగిన, కంటెంపరీ రెలవెన్స్ కలిగిన ఒక సందేశాన్ని మీరు పంపించినందుకు నీకు స్తోత్రం. మేము దూరాన ఉండి ఈ భాష తెలిసిన వాళ్ళందరూ, వింటున్న వాళ్ళు, విశ్వాసులందరూ కూడా ఈ మార్గంలో నడిచి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, మా దృష్టిని మళ్లించే ఎన్ని కుటిల ప్రయత్నాలు జరిగినా, మేము మాత్రం ఈ 3 విషయాల మీద ఏకాగ్ర దృష్టితో మేము చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో మా మనస్సు నిలిపి, ప్రభువా వారి వినినను వినకపోయినను అని హెచ్కేలుకు చెప్పినట్లు మా పని మేము చేసి ముగించి
అక్షయ కిరీటం అందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యమాలో ఫలింపజేయండి. మళ్ళీ లోకంలోకి వెళుతున్నాం. లోకంలో మేము క్రీస్తు ప్రతిరూపాలమై, క్రీస్తు ప్రతిబింబాలమై, మండుచున్న అగ్నిజ్వాలలమై, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యేసు పోలికలోకి చెక్కబడుచున్న వారమై, వచ్చే ఆదివారం ఇంకా అధిక పరిశుద్ధతలో నీ బల్ల ఎదుటి రావడానికి, నీ బలలో పాల్గొనడానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృపయు సత్యస్వరూపియు మనందరినీ సర్వసత్యంలోకి నడిపించడానికి దిగి వచ్చిన అగ్నిస్వరూపుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి గురి వద్దకు పరిగెత్తువారుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ.